ఎలక్ట్రానిక్ కన్వర్ట్ చేయాలి, ఫ్రమ్ కేస్ వర్కర్ నుంచి ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, నోటింగ్ ఎలా రాయాలి, ఎలా డిజిటల్ సైన్ చేయాలి, సో అందులో డ్రాఫ్ట్ లెటర్, జీవో లెటర్, మెమోస్ ఎలా మనం ప్రిపేర్ చేయాలి, సో ఎవ్రీథింగ్ మీకు స్టెప్ బై స్టెప్ మీకు లైవ్ లో చూపిస్తానండి. సో ఈ యాప్స్ అనేది బ్రౌజర్ బేస్డ్ అప్లికేషన్. సో ఈ యాప్స్ అనేది మీరు ఎనీ బ్రౌజర్ యూజ్ చేసుకోవచ్చు. సో ఏజర్ మొజిల్లా, ఫైర్ ఫాక్స్, గూగుల్ క్రోమ్, సో ఎనీ బ్రౌజర్ ఈస్ కంపాటబుల్ అండి. సో నా మొబైల్ యాప్ కూడా మనకు అవైలబుల్. సో మొబైల్ యాప్ నుంచి కూడా మనం ఈ యాప్స్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఓకే ఓకే సార్, వాయిస్ అడుగులో ఆడిబుల్ సార్. సో ఈ యాప్స్ అనేది సేమ్ అండి. మీరు మాన్యువల్ ఫైల్ సిస్టమ్ ఎలా అయితే యూజ్ చేస్తున్నారో సేమ్ మాన్యువల్ సిస్టమ్ ని మనం ఎలక్ట్రానిక్ గా ప్రాసెస్ చేస్తాం. ఇనిషియల్ గా మనం ఫైల్ సిస్టమ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? తపాల్ సెక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫ్రమ్ తపాల్ సెక్షన్ నుంచి తపాల్ ఆఫీసర్ జనరల్ గా ఏం చేస్తారు? సో తపాల్స్ అనేది మాన్యువల్ గా రిసీవ్ చేసుకొని సో వాటిని ఆఫీసర్ దగ్గర ప్లేస్ చేస్తారు. సో వన్స్ ఆఫీసర్ మార్క్ చేసిన తర్వాత సో ఆఫీసర్ ఏం చేస్తారు? దాని మీద ఒక తపాల్ నెంబరు, సీరియల్ నెంబరు, సబ్జెక్టు ఇవన్నీ మనం తపాల బుక్ లో ఎంట్రీ చేస్తాం. సేమ్ తపాల బుక్ లో ఎంట్రీ చేసే ప్రాసెస్ ని మనం ఎలక్ట్రానిక్ గా ఈ ఆఫీస్ లో ఎంట్రీ చేస్తామండి. సో ఎంట్రీ చేసిన తర్వాత ఆఫీసర్ కి ఫార్వర్డ్ చేస్తాం. సో ఆఫీసర్ నుంచి ఫైల్ అనేది క్రియేట్ చేస్తారు. సో ఫైల్ క్రియేట్ చేసి అందులో తపాలను ఇన్సర్ట్ చేసుకొని సో దాని మీద నోటింగ్ రాసి డిజిటల్ సైన్ చేసి మన ఆఫీసర్ కి ఫార్వర్డ్ చేస్తాం. సో ఎంటైర్ ప్రాసెస్ నేను లైవ్ లో చూపిస్తానండి. సో ఈ యాప్స్ అనేది బ్రౌజర్ బేస్డ్ అప్లికేషన్. సో మీరు ఎనీ బ్రౌజర్ తీసుకోవచ్చు. సో ప్రతి డిస్ట్రిక్ట్స్, ఈచ్ డిస్ట్రిక్ట్ ఒక యూఆర్ఎల్ ఉంటుందండి. సో ఈ ఆఫీస్ డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ అనేది కామన్. సో ఇదేంటంటే గవర్నమెంట్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్స్, హెచ్ఓడిస్, అటానమస్ బాడీస్ అన్ని ఇందులో డిస్ప్లే అవుతాయి. సో అదే మీరు డిస్ట్రిక్ట్స్ లో వర్క్ చేస్తున్నారు అనుకోండి. సో మీరు డిస్ట్రిక్ట్స్ లో వర్క్ చేసేటప్పుడు ఫర్ సపోజ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్స్ లో మీరు వర్క్ చేస్తున్నారు. సో మీరు ఈ యాప్స్ యూజ్ చేయాలంటే ఏఎన్టీపీ డాట్ ఈ ఆఫీస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ సో ఎంటర్ చేస్తే మనకి ఈ ఆఫీస్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ అని వస్తుంది. సో అలాగే మీరు చిత్తూరు అనుకోండి, సిటిటిఆర్ డాట్ ఈ ఆఫీస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్. సో ఈ ఆఫీస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేది కామన్ గా ఉంటుంది. సో దాని ప్రిఫిక్స్ ఏమొస్తుందంటే డిస్ట్రిక్ట్ షార్ట్ ఫామ్ వస్తుంది. సో మీరు ఏ డిస్ట్రిక్ట్స్ లో అయితే వర్క్ చేస్తున్నారో ఆ పర్టికులర్ యూఆర్ఎల్ మాత్రమే ఓపెన్ చేసి మీరు ఈ యాప్స్ అనేది యాక్సెస్ చేయాలండి. సో చాలా మంది అబ్జర్వ్ చేస్తున్నాను. సో వాళ్ళు ఏంటంటే ఈ ఆఫీస్ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ ఓపెన్ చేసి సో ఇందులో మాకు లాగిన్ అవ్వట్లేదు అంటుంటారు. సో మీరు ఏ డిస్ట్రిక్ట్స్ అయితే మ్యాప్ అయి ఉన్నారో సో ఆ డిస్ట్రిక్ట్స్ యూఆర్ఎల్ ఓపెన్ చేయాలి. సో నేను సెక్రటరీ ఇన్స్టెన్స్ లో ఉన్నాను కాబట్టి సో నేను వచ్చేసి ఈ ఆఫీస్ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ యూజ్ చేస్తాను. సో యూజ్ చేయగానే నాకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వస్తుంది. సో దిస్ ఇస్ ద పరిచయ పేజ్ అండి. సో ఫ్రమ్ తపాల్ ఆఫీసర్ నుంచి అప్ టు ఆఫీసర్ లెవెల్ వరకు ప్రతి ఒక్కరికి డిస్ప్లే అయ్యే స్క్రీన్ పేజ్ ఇదే పరిచయ పేజ్. సో ఇక్కడ ఏం చేస్తామంటే ప్రతి ఒక్క ఆఫీసర్ కి గవర్నమెంట్ మెయిల్ ఐడి ఉండాలి. సో ఈ యాప్స్ యూజ్ చేయాలంటే ప్రతి ఒక్క ఆఫీసర్ కి గవర్నమెంట్ మెయిల్ ఐడి ఉండాలి. సో @ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఆర్ @NIC డాట్ ఇన్, సో @APEAuth డాట్ NIC డాట్ ఇన్. సో అలా మీకు మెయిల్ ఐడీస్ అనేవి క్రియేట్ చేయాలి. సో మెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా మీకు హెల్ప్ చేస్తారు. సో వన్స్ మీకు గవర్నమెంట్ మెయిల్ క్రియేట్ అయిన తర్వాత సో ఏదైతే మీకు గవర్నమెంట్ మెయిల్ క్రియేట్ అవుతుందో సేమ్ మెయిల్ ఐడిని మీరు ఈ యాప్స్ కోసం యూజ్ చేస్తారండి. సో ఇక్కడ పరిచయ పేజ్ క్లిక్ చేయగానే లాగిన్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఈ లాగిన్ ఐడి, పాస్వర్డ్ మీ గవర్నమెంట్ మెయిల్ ఐడి, సో ఏదైతే మీ గవర్నమెంట్ మెయిల్ క్రియేట్ అయిందో సో ఆ గవర్నమెంట్ మెయిల్ ఐడి ఇక్కడ యూజ్ చేయాలి. సో అంతేగాని మీ జీమెయిల్ కానీ యాహూ మెయిల్ కానీ యూజ్ చేయకూడదు. సో వన్స్ మెయిల్ క్రియేట్ అవ్వగానే మీకు ఈ యాప్స్ లో మ్యాపింగ్ అయినట్టు కాదు. సో మీరు ఏం చేయాలంటే మీ కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ లో ఈ ఆఫీస్ టీమ్ తో మ్యాపింగ్ చేసుకోవాలి. సో మ్యాపింగ్ అంతా మీ కన్సర్న్ నోడల్ ఆఫీసర్ హెల్ప్ చేస్తారు మ్యాపింగ్ ఎలా చేయాలి ఏంటనేది. సో వన్స్ మీకు మ్యాపింగ్ అవ్వగానే సో మీకు ఏదైతే గవర్నమెంట్ మెయిల్ క్రియేట్ అవుతుందో సో ఇక్కడ గవర్నమెంట్ మెయిల్ ఎంటర్ చేయాలండి. ఫర్ సపోజ్ నా మెయిల్ ఐడి వచ్చేసి pme.guru@ap.gov.in. సో దిస్ ఇస్ మై మెయిల్ ఐడి. సో అంటూ పాస్వర్డ్, సో మీకు మెయిల్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో సో దానికి సంబంధించిన పాస్వర్డ్ మీకు ఇనిషియల్ గా మెసేజ్ వస్తుంది. సో ఇన్ కేస్ ఆ పాస్వర్డ్ అనేది మీకు లెంతీగా వస్తుంది, సో నెంబర్స్, న్యూమరిక్ నెంబర్స్, క్యారెక్టర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ తో వస్తుంది. సో అది మీకు నచ్చలేదు అనుకోండి, మనకి ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేసి మీకు నచ్చిన పాస్వర్డ్ మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పాస్వర్డ్ లెస్ ద్వారానే చేసుకోవచ్చు, పాస్వర్డ్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు అండి. సో నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకు 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అండి. పరిచయం అనేది 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్. సో డైరెక్ట్ గా లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మనకి ఈ యాప్స్ ఓపెన్ అవ్వదు. సో ప్రీవియస్ ఓల్డర్ వర్షన్ ఒకటి ఉండేది.
సో ఆ పాత వర్షన్ ఏంటంటే మీరు డైరెక్ట్ గా లాగిన్ ఐడి పాస్వర్డ్ క్లిక్ చేయగానే మీకు ఈ ఆఫీస్ హోమ్ పేజ్ వచ్చేది. బట్ ఇక్కడ ఏంటంటే 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉంది. సెక్యూరిటీ కన్సర్న్ కోసం మనం ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా మనం ఈ ఆప్షన్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 ways లో మనం యాక్సెస్ చేసుకోవచ్చు అండి. బై యూజింగ్ ఓటీపీ ద్వారానే చేసుకోవచ్చు, లేదంటే మనకి మొబైల్ కి పరిచయ యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఎలాగైతే మీరు జీమెయిల్ యాప్, ఫేస్బుక్ యాప్ ఎలా అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నారో సేమ్ లైక్ మన పరిచయ యాప్ అనేది ఒక మొబైల్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. సో ఎప్పుడైతే మనం పరిచయ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటామో సో ట్యాప్ ఆథెంటికేషన్ క్లిక్ చేస్తే మనకి అలర్ట్ వస్తుంది. సో డూ యూ వాంట్ టు యాక్సెప్ట్ ఆర్ డినై అనేసి. సో జస్ట్ యాక్సెప్ట్ చేస్తే మనకి ఈ యాప్స్ హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. లేదు మీకు యాప్ యూజ్ చేయలేదు, సో ఓటీపీ ద్వారా అనుకోండి, జస్ట్ ఓటీపీ సెలెక్ట్ చేసుకుని సో నెక్స్ట్ క్లిక్ చేయగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కి మెసేజ్ వస్తుంది, ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి ఈ ఆఫీస్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మన ఫైల్ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈ ఆఫీస్ హోమ్ పేజ్. సో ప్రతి ఒక్క ఆఫీసర్ కి డిస్ప్లే చేసే స్క్రీన్ ఇదండి. సో ఇక్కడ ఏం చేస్తామంటే సో ఇక్కడ మీ నేమ్ వస్తుంది, మీ డిసిగ్నేషన్ వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ లో మనకి కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. హోమ్, ఈ ఫైల్, కేఎంఎస్, అదర్ సర్వీసెస్, టు డూ లిస్ట్. సో మనం ఫైల్స్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి సో మనం యూజ్ చేయాల్సిన మాడ్యూల్ ఏంటంటే ఈ ఫైల్. సో ప్రతి ఒక్క ఆఫీసర్ ఈ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఫైల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో రిమైనింగ్ మాడ్యూల్స్ కూడా ఉన్నాయి. సో అది మీకు అవసరం అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఆప్షనల్ అండి. సో మనం పర్టికులర్ గా మన ఆఫీసర్స్ ఫైల్స్ ఈ ఆప్స్ లో మూవ్ చేయాలి కాబట్టి సో మనం ఈ ఫైల్ క్లిక్ చేయాలి. సో ఈ ఫైల్ క్లిక్ చేస్తే మనం ఈ ఫైల్ ఇన్నర్ లోకి వస్తామండి. సో వన్స్ ఎప్పుడైతే మనం ఈ ఫైల్ క్లిక్ చేస్తామో సో దిస్ ఈజ్ ఈ ఆఫీస్ ఫైల్స్. మన జనరల్ గా జీమెయిల్ ఎలా అయితే లాగిన్ అవుతామో సేమ్ జీమెయిల్ మన ఇన్బాక్స్ ఎలా అయితే ఓపెన్ అవుతుందో సేమ్ లైక్ మన ఈ ఆఫీస్ ఇన్బాక్స్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మనకు 2 మాడ్యూల్స్ ఉంటాయి ఇందులో. సో లెఫ్ట్ సైడ్ మెనూ మీరు అబ్జర్వ్ చేస్తే సో రిసిప్ట్, ఫైల్. సో మనకి 2 మాడ్యూల్స్ ఉంటాయండి. సో ఫైల్స్ అనేవి కేస్ వర్కర్ క్రియేట్ చేస్తారు. సో జనరల్ గా మనకు ఫైల్ ప్రాసెస్ అనేది తపాల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో తపాల్ ఆప్షన్ ఏం చేస్తారు, వచ్చిన తపాల్స్ ని సో ఫిజికల్ గా ప్రాసెస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్ గా ప్రాసెస్ చేయాలంటే సో మనం తపాలను ఏమంటాం అంటే ఈ ఆప్షన్ రిసిప్ట్ అంటాం. సో రిసిప్ట్ మోడల్ యూజ్ చేసుకొని మనం రిసిప్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో బేస్డ్ ఆన్ ద రిసిప్ట్ సో మనం ఫైల్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఫైల్ క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఫైల్స్కి వెళ్ళి ఫైల్ మెనూ క్లిక్ చేసి మనం ఫైల్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ నేను ఆయన తపాల్ ఆఫీసర్. సో ఇప్పుడు నా ఆఫీస్ లో నేను ఒక తపాల్ ఆఫీసర్ని. సో నేను వచ్చిన తపాల్స్ ని ఎలక్ట్రానిక్ గా పంపాలి. సో ఫిజికల్ గా మనం తపాలు తీసుకెళ్లి ఆఫీసర్ దగ్గర పెడితే యాక్సెప్ట్ చేయరు. సో ఎందుకంటే ఎలక్ట్రానిక్ గా మూవ్ చేయమన్నారు కాబట్టి సో మ్యాండేటరీ గా ఎలక్ట్రానిక్ గా మూవ్ చేయాలి. సో అప్పుడు నేను ఏ మోడల్ క్లిక్ చేయాలంటే రిసిప్ట్ మోడల్ క్లిక్ చేయాలి. సో రిసిప్ట్ క్లిక్ చేయండి. సో వన్స్ రిసిప్ట్ క్లిక్ చేయగానే సేమ్ లైక్ మన జీమెయిల్ ఫంక్షనాలిటీ అండి, ఇన్బాక్స్, సెంట్, క్రియేటెడ్, ఏవైతే మన జీమెయిల్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ లైక్ మనకు రిసిప్ట్ ఈ ఆప్స్ కూడా అవే ఫంక్షన్స్ ఉంటాయి. సో రిసిప్ట్ మెనూ క్లిక్ చేయగానే మనకు బ్రౌజ్ అండ్ డైరైజ్, ఇన్బాక్స్, క్రియేటెడ్, సెంట్. సో ఈ 3 ఆప్షన్స్ మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నాం, ఇన్బాక్స్, క్రియేటెడ్, సెంట్ అనేది. సో ఇప్పుడు నాకు తపాల్ అనేది ఫిజికల్ గా వచ్చింది. సో ఫిజికల్ గా వచ్చిన ఆ తపాల్ని నేను ఎలక్ట్రానిక్ గా ఫార్వర్డ్ చేయాలంటే సో వచ్చిన తపాల్ని ఏం చేయాలంటే మనం స్కాన్ చేసుకోవాలి. స్కానింగ్ ఎలా చేసుకోవాలంటే పీడిఎఫ్ ఫార్మాట్ లో స్కాన్ చేసుకోవాలి. సో వన్స్ స్కాన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనం బ్రౌజర్ అండ్ డైరెక్ట్ మెనూ క్లిక్ చేసి ఎలక్ట్రానిక్. సో ఎలక్ట్రానిక్ క్లిక్ చేయగానే మనకి ఇలా 2 స్క్రీన్స్ వస్తుంది. వన్ ఫర్ అప్లోడింగ్ డాక్యుమెంట్, సెకండ్ వన్ వచ్చేసి డైరీ డీటెయిల్స్. సో తపాల్ ఆఫీసర్ ఏం చేస్తుంటారు, తపాల్ రిసీవ్ చేసుకోగానే అది ఏ రోజు రిసీవ్ చేసుకున్నారు, సో ఎవరి దగ్గర నుంచి ఆ తపాల్ వచ్చింది, సో దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఏంటి, సో మొత్తం ఏవైతే మనం తపాల బుక్ లో ఎంట్రీ చేస్తామో సో ఇన్స్టెడ్ ఆఫ్ తపాల బుక్ మనం ఎలక్ట్రానిక్ గా ఎంట్రీ చేస్తామండి, అంతే, ఇంకేం లేదు. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే సో వచ్చిన తపాల్ని పీడిఎఫ్ ఫార్మాట్ లో స్కాన్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ ద పీడిఎఫ్ ఫార్మాట్ మాత్రమే అలో చేస్తుంది. సో మీరు జేపీజీ ఫార్మాట్ చేస్తే సిస్టమ్ అలో చేయదు. సో పీడిఎఫ్ ఫార్మాట్ చేసుకోవాలి, అందుకు కూడా less than 20 MB మాత్రమే అలో చేస్తుందండి. సో మీకు అంతకంటే ఎక్కువ పేజెస్ ఉన్నాయనుకోండి సో మీరు నార్మల్ స్కానింగ్ చేసుకుంటే మీకు మోర్ నెంబర్ ఆఫ్ పేజెస్ అనేది అలో చేస్తుంది. సో ఇక్కడ అప్లోడ్ బటన్ క్లిక్ చేసి సో మీ దగ్గర ఏదైతే తపాల్ ఉందో సో ఆ తపాల్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ సిస్టమ్ లో నేను ఏదో ఒక పీడిఎఫ్ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మేబీ దిస్ ఇస్ వన్ ఆఫ్ సో ఒక డాక్యుమెంట్ వచ్చి ఒక తపాల్ వచ్చిందండి. సో ఆ తపాల్ని ఇక్కడ అప్లోడ్ చేసుకున్నాను. సో ఐ విల్ యూస్ టెస్ట్ పీడిఎఫ్.
షూర్ సార్. సో ఇన్ కేస్ రాంగ్ రిసిప్ట్ అప్లోడ్ చేశారనుకోండి, సో ఇక్కడ మనకు రిమూవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో రిమూవ్ బటన్ క్లిక్ చేసి మనం రిమూవ్ చేసుకొని మనం కరెక్ట్ రిసిప్ట్ అప్లోడ్ చేసుకోవచ్చు. సో అప్లోడ్ బటన్ క్లిక్ చేసుకోవాలి. సో మీకు ఎక్కడైతే ఆ తపాలు ఉందో, సో ఆ తపాల్ లొకేషన్కి వెళ్ళి సో ఆ తపాల డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్. సో ఓపెన్ చేయగానే మనకి ఆ తపాల్ అనేది ఇందులో యాడ్ అయిపోతుందండి. సో ఇలా మనకు వచ్చిన తపాల్ని సో ఏదైతే లెటర్ వస్తుందో ఆ లెటర్ని ఇక్కడ అప్లోడ్ చేసుకుంటాము. సో రైట్ సైడ్ ఏం చేస్తామంటే సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేస్తామండి. సో ఈ తపాలా ఎప్పుడు రిసీవ్ చేసుకున్నాం, సో డైరీ డీటెయిల్స్ మీన్స్ సో మీకు తపాలా ఎలా వచ్చింది, ఏ రోజు రిసీవ్ చేసుకున్నాం. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్. సో కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే మీకు తపాలా ఎక్కడి నుంచి వచ్చింది, సో తపాలా అనేది మీకు మినిస్ట్రీ నుంచి వచ్చిందా, డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందా, పబ్లిక్ నుంచి వచ్చిందా. సో ఆ డీటెయిల్స్ అన్ని మీకు మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ లో ఇస్తాం. సో అలాగే నెక్స్ట్ కేటగిరీ అండ్ సబ్జెక్ట్స్. సో ఇక్కడ మనకి 3 టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయండి. సో అవన్నీ మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఇందులో స్టార్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో, స్టార్ మార్క్స్ ఉన్నాయి మ్యాండేటరీ ఫిల్ చేయాలి. సో రిమైనింగ్ ఫీల్డ్స్ అని ఆప్షనల్, బట్ ఈచ్ అండ్ ఎవరీ ఫీల్డ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డైరీ డేట్ అనేది బై డిఫాల్ట్ సిస్టమ్ డేట్ ఉంటుంది. సో దీన్ని మనం మాడిఫై చేయలేం. నెక్స్ట్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్. సో మనకు వచ్చిన ఇన్వర్డ్ ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్, సో అది లెటరా, సర్కులరా, మెమోనా, జీవోనా. సో మనకి ఏ టైప్ ఆఫ్ లెటర్ అయితే రిసీవ్ చేసుకున్నామో సో ఆ తపాల్ కేటగిరీ ఇక్కడ ఫిక్స్ చేస్తామండి. సో అది లెటరా, సర్కులరా, మెమోనా, జీవోనా, క్యాబినెట్ ఆర్డరా. సో ఇందులో మనకి లిస్ట్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. సో అందులో కేటగిరీ సెలెక్ట్ చేసుకుని యాడ్ చేస్తాం. మనకు బై డిఫాల్ట్ లెటర్ అనే ఉంటుంది. నెక్స్ట్ లాంగ్వేజ్. సో మనకు వచ్చిన ఇన్వర్డ్ తెలుగులో ఉందా, ఇంగ్లీష్ లో ఉందా, ఏ లాంగ్వేజ్ లో ఉంది. సో నాకు ఇంగ్లీష్ లో ఉంది కాబట్టి సో ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో రిసీవ్ డేట్. సో రిసీవ్ డేట్ ఏమి ఇస్తామండి, సో మనం తపాలు ఏదైతే రిసీవ్ చేసుకున్నామో ఆ రిసీవ్ డేట్ అనేది ఇస్తాం. సో దిస్ ఈజ్ ఆల్సో ఆప్షనల్ ఫీల్డ్. నెక్స్ట్ లెటర్ డేట్. సో లెటర్ డేట్ అంటే ఏమి ఇస్తామండి ఇక్కడ, సో మనం ఏదైతే తపాల మీద ఏదైతే లెటర్ డేట్ ఉంటుందో సో ఆ లెటర్ డేట్ అనేది ఇస్తామండి ఇక్కడ 7/4/2025. సో మీరు ఆ లెటర్ డేట్ అనేది ఇక్కడ ఫిక్స్ చేస్తాం. సో అలాగే లెటర్ రెఫరెన్స్ నెంబర్. సో లెటర్ రెఫరెన్స్ నెంబర్ అంటే సో మనకి సబ్జెక్ట్ కింద కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయండి, అబ్జర్వ్ చేశారా. సో ఇలాంటి రెఫరెన్సెస్ ఏమైనా ఉంటే సో అవి ఇక్కడ ఎంట్రీ చేయండి. సో ఆఫ్టర్ 10 years, 15 years, 20 years తర్వాత సో మీకు ఓన్లీ రెఫరెన్స్ నెంబర్ ఒకటే గుర్తుంది. సో బేస్డ్ ఆన్ ద రెఫరెన్స్ నెంబర్ మీరు ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. సో ఆ ఫైల్ ఎక్కడ ఉంది, సో దానికి సంబంధించిన స్టేటస్ ఏంది, ఎవరి దగ్గర ఉంది. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం వెరిఫై చేసుకోవచ్చు అండి. సో మనకు స్టార్ మార్క్స్ ఓన్లీ 2 ఫీల్డ్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే. ఓకే.
హలో సార్, ఫాలో అవుతున్నారా? స్పీడ్ వెళ్తున్నానా? సో ఎనీవన్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్స్? డిఎంఎండ్ హెచ్ఓస్ ఎన్టీఆర్ అండి ఏమండి, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సుహాసిని మేడం. సార్. ఇప్పుడే మళ్ళీ వినిపిస్తుంది సార్, మధ్యలో వినిపించలేదు. ప్రకాశం అండి, ప్రకాశం డిఎంఎండ్ హెచ్ఓ. చెప్పండి డిఎంఎండ్ హెచ్ఓ. వాయిస్ రావట్లేదు సార్, మధ్యలో కట్ అయింది. ఇప్పుడు ఆన్ చేసుకుంటారులేండి. ఇంతకు ముందు చెప్పింది అర్థమైందా అంటున్నా. అర్థమైంది సార్. డైరీ డీటెయిల్స్ అవన్నీ కూడా అంతవరకు అర్థమైంది. కాంటాక్ట్ డీటెయిల్స్, డైరీ డీటెయిల్స్ వరకు చెప్పారు, అంతవరకు అర్థమైంది. ఆ తర్వాత వాయిస్ లేదు. రైట్. ఓకే. హలో సార్, ఇక్కడ మనం లెటర్ రెఫరెన్స్ నెంబర్ అనేది, సో మనకి ఇది ఈ ఆఫీస్ ఫైల్ కాబట్టి, సో మనకి టాప్ లో ఫైల్ నెంబర్, దానికి సంబంధించిన డ్రాఫ్ట్ నెంబర్ వస్తుంది. సో ఇంకా ఇలాంటి లెటర్ రెఫరెన్స్ నెంబర్స్ ఉన్నప్పుడు ఈ లెటర్ రెఫరెన్స్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. HMF 04/42/2025. సో ఇక్కడ ఏదైతే లెటర్ రెఫరెన్స్ నెంబర్ ఉందో, సో అది మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో అలా కాకుండా సమ్ టైమ్స్ కొన్ని ఫిజికల్ ఫైల్స్ ఇస్తుంటారు. సో ఫిజికల్ ఫైల్స్ ఇచ్చినప్పుడు, సో కొంతమంది లెటర్ ద్వారా ఇస్తుంటారు, మాన్యువల్ గా పేపర్ మీద రాసి ఇస్తుంటారు. సో వాటికి రిసిప్ట్ ఎలక్ట్రానిక్ నెంబర్ ఉండదు. సో మేబీ అందులో ఏమైనా రెఫరెన్సెస్ ఏమైనా మెన్షన్ చేశారనుకోండి, మేబీ ఇక్కడ సబ్జెక్ట్ కింద కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఎనీ రెఫరెన్స్ ఉన్నాయనుకోండి, ఆ రెఫరెన్సెస్ ఇక్కడ మీరు ఎంట్రీ చేసుకోవచ్చు. షేరింగ్ సో ఇక్కడ రెఫరెన్స్ నెంబర్స్ ఏమైనా ఉంటే మీరు ఎంటర్ చేసుకోవచ్చు అండి. సో దిస్ ఈజ్ ఆల్సో ఆప్షనల్ ఫీల్డ్. సో ఆప్షనల్ ఫీల్డ్ కదా మీరు వదిలేదండి. సో మాక్సిమం మెటా డేటా ఫిల్ చేయండి. సో ఉన్న ఫీల్డ్స్ 1 or 2 ఫీల్డ్స్ మాక్సిమం మ్యాండేటరీ ఫీల్డ్స్. సో మీరు అన్ని ఫీల్డ్స్ ఫిల్ చేస్తే ఫ్యూచర్ లో మీకు ఈజీగా ఉంటుందండి ఫైల్ ట్రాకింగ్ అనేది. సో నెక్స్ట్ డెలివరీ మోడ్. సో డెలివరీ మోడ్ అంటే, సో మీకు ఇన్వర్డ్ ఎలా రిసీవ్ చేసుకున్నారు? బై హ్యాండా, బై పోస్టా, బై కొరియరా, లేదంటే ఈ ఆఫ్స్ రిసీవ్ చేసుకున్నారా? మీరు బై పోస్ట్ ద్వారా వచ్చింది అనుకోండి, బై పోస్ట్. మీరు ఈమెయిల్ ద్వారా వచ్చింది అనుకోండి, ఈమెయిల్. సో మీరు ఎలా అయితే రిసీవ్ చేసుకుంటారో ఆ టైప్ ఆఫ్ కేటగిరీ ఇక్కడ ఫిక్స్ చేస్తారు. నెక్స్ట్ మోడ్ నెంబర్. సో మోడ్ నెంబర్ అనేది ఇక్కడ ఆప్షనల్ ఫీల్ అండి. సో మీకు స్పీడ్ పోస్ట్ ద్వారా ఏమైనా తపాల్సి వచ్చాయనుకోండి, సో దాని మీద ఏమైనా సీరియల్స్ నెంబర్ ఉంటాయి. సో అలాంటి సీరియల్ నెంబర్స్ ఉంటే అది ఇక్కడ ఎంటర్ చేయండి. సో అదర్వైజ్ ఆప్షనల్ ఫీల్. నెక్స్ట్ ఇక్కడ సెండర్ టైప్ అనేది మనం డిజేబుల్ ఉంది. సో మీరు క్లిక్ చేసిన మీకు ఏం డిస్ప్లే అవ్వండి. నెక్స్ట్ విఐపీస్. సో విఐపీ కూడా ఆప్షనల్ ఫీల్ అండి. సో ఇదేంటంటే, సో కొన్ని లెటర్స్ మనకి సీఎం ఆప్షన్ చూస్తుంటాయి, ఎమ్మెల్యేస్ దగ్గర నుంచి వస్తుంటాయి, ఎంపీస్ దగ్గర నుంచి వస్తుంటాయి. సో అలాంటప్పుడు మనం కొన్ని విఐపీ లెటర్స్ ఏం చేస్తామంటే, మనం ఫిజికల్ గా మనం మెన్షన్ చేస్తుంటాం. సో దిస్ ఈస్ సమ్ విఐపీ రెఫరెన్స్, ప్లీజ్ టేక్ నెసరీ యాక్షన్స్ అని రాస్తుంటాం. సో బట్ ఇక్కడ మనం విఐపీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవచ్చండి. సో విఐపీ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే మనకు రిసిప్ట్ కి విఐపీ సింబల్ అనేది వస్తుంది. సో లేదు అనుకోండి, మీరు వదిలేసుకోవచ్చు బ్లాంక్. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్. సో కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే, సో నాకు ఇన్వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? సో మినిస్ట్రీ నుంచి వచ్చిందా, డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందా, లేదంటే పబ్లిక్ నుంచి వచ్చిందా? సో ఇక్కడ డిపార్ట్మెంట్ నేమ్ అనేది ఆప్షనల్ ఫీల్ అండి. సో అన్ని తపాల్స్ మనకి డిపార్ట్మెంట్ మినిస్ట్రీ నుంచే రావు, కొన్ని తపాల్స్ అనేవి పబ్లిక్ నుంచి వస్తుంటాయి. సో పబ్లిక్ నుంచి వచ్చినప్పుడు, సో నాకు డిపార్ట్మెంట్ నేమ్ ఉండదు. సో కాబట్టి దిస్ ఈస్ ద ఆప్షనల్ ఫీల్. ఇన్ కేస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది అనుకోండి, మీరు డిపార్ట్మెంట్ నేమ్ ఎలా సెలెక్ట్ చేసుకోండి. మీకు జిఏడి నుంచి ఏదైనా ఒక ఇన్వర్డ్ వచ్చింది, ఒక మెమో వచ్చింది, ఒక సర్కులర్ వచ్చింది, సో అప్పుడు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటారు. లేదు మీకు డిపార్ట్మెంట్ నుంచి రాలేదనుకోండి, సో అప్పుడు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నేము డిసిగ్నేషన్. సో ఇక్కడ నేము డిసిగ్నేషన్ అనేది ఏదో ఒక ఫీల్ అండి, ఏదో ఆర్ ఫీల్. నేమ్ అయినా ఎంటర్ చేయొచ్చు, డిసిగ్నేషన్ అయినా ఎంటర్ చేయొచ్చు. సో కొన్ని తపాల్స్ అనేవి మనకు డిపార్ట్మెంట్ నుంచి వస్తుంటాయి. సో వచ్చినప్పుడు కొన్ని లెటర్స్ అనేవి ఇష్యూ చేస్తుంటారు. సో ఇక్కడ మనకి నేమ్ బేస్ ద్వారా కొంతమంది ఇస్తారు, కొంతమంది ఏం చేస్తారంటే నేమ్ ఇవ్వరు, కొన్ని డిసిగ్నేషన్ మెన్షన్ చేసి ఇస్తుంటారు. సో ఇన్ కేసు నేమ్ తెలిస్తే నేమ్ ఇస్తాం, లేదు నేమ్ ఇవ్వలేదు, సో డిసిగ్నేషన్ ద్వారా వచ్చారు అనుకోండి, మేబీ సెక్షన్ ఆఫీసర్ అనుకోండి, సెక్షన్ ఆఫీసర్ అని ఇచ్చేయచ్చు. సో ఇక్కడ నేము డిసిగ్నేషన్ ఏదో ఒక ఫీల్ అండి. నెక్స్ట్ ఆర్గనైజేషన్. సో ఆర్గనైజేషన్ అంటే ఇన్ కేసు నాకు మినిస్టర్ నుంచి రాలేదు, పబ్లిక్ నుంచి రాలేదు, సో నాకు పబ్లిక్ నుంచి వచ్చినప్పుడు సో వాళ్ళకి సపరేట్ ఆర్గనైజేషన్ నేమ్ ఉంటుంది. సో ఇన్ కేసు ఆర్గనైజేషన్ నేమ్ ఉంటే, సో ఆర్గనైజేషన్ నేమ్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్. సో ఇవన్నీ మీరు ఫిల్ చేయాలండి. సో సింపుల్ అడ్రస్ మంగళగిరి అని ఇచ్చాను.
సో నెక్స్ట్ మీరు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయండి, కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఇవన్నీ మీరు ఫిల్ చేశారనుకోండి. సో దీనికి సంబంధించిన అవుట్పుట్ లెటర్, డ్రాఫ్ట్ లెటర్ ఇష్యూ చేసేటప్పుడు సో 1 క్లిక్ తోనే మనం సో తపాల్ పోస్ట్ అడ్రస్ మీద కూడా మనం రాయాల్సిన అవసరం లేదండి, ఎన్వలప్ మీద కూడా మనం అడ్రస్ రాయాల్సిన అవసరం ఉండదు. సో ఇవన్నీ మీరు ఫిల్ చేయలేదు అనుకోండి, సో అప్పుడు మాన్యువల్ గా మీరు పోస్ట్ అడ్రస్ మీద కూడా రాయాల్సి వస్తుంది. సో కాబట్టి మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ ఫుల్ గా ఇస్తే సో మీకు డ్రాఫ్ట్ డిస్పాచ్ అప్పుడు ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్ కేటగిరీ అండ్ సబ్జెక్ట్స్. సో మనకు వచ్చిన ఇన్వర్డ్ ఏ టైప్ ఆఫ్ కేటగిరీ. సో ఇందులో మనకు కేటగిరీస్ ఉన్నాయండి, జనరల్ మ్యాటర్సా, కోర్టు కేసా, బడ్జెట్ మ్యాటర్సా. సో ఇందులో మనకు టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. సో ఇందులో మనకి ఏ టైప్ ఆఫ్ కేటగిరీ ఆ కేటగిరీ అయినా సెలెక్ట్ చేసుకుంటాం. లేదు జనరల్ మ్యాటర్ సంబంధించింది అనుకోండి, సింపుల్ గా మీరు జనరల్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు సంబంధించిన సబ్జెక్ట్స్ ఇంకా కొన్ని కేటగిరీస్ కావాలి. సో అప్పుడు కేటగిరీస్ లేవని మీరు వదిలేయాల్సిన అవసరం లేదండి. సో మీరు కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ లో ఈ ఆఫ్ స్ట్రీమ్ ఉంటారు, సో వాళ్ళని కాంటాక్ట్ చేసి సో మీకు కావాల్సిన ఎక్స్ట్రా కేటగిరీస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఈ కేటగిరీ ఏమైనా సబ్ కేటగిరీస్ ఉన్నాయనుకోండి, సో అవి మనకు నెక్స్ట్ డ్రిల్ లోనే వస్తాయి. సో ఏం లేవనుకోండి బ్లాంక్ వస్తాయండి. నెక్స్ట్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏమి ఇస్తామండి ఇందులో, సో ఏదైతే ఇన్వాల్వ్ సబ్జెక్ట్ ఉంటుందో సేమ్ సబ్జెక్ట్ ని మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. లేదు మీరు టైప్ చేసుకుంటారు అనుకుంటే టైప్ చేసుకోవచ్చు. సో డెమో పర్పస్ కోసం కాబట్టి నేను సింపుల్ గా పేస్ట్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ కాపీ పేస్ట్ ఆల్సో అలౌడ్ అండి. సో ఇక్కడ కాపీ చేసి డైరెక్ట్ గా పేస్ట్ కూడా చేసుకోవచ్చు. సో అలాగే ఎన్క్లోజర్స్. సో ఎన్క్లోజర్స్ అంటే ఇక్కడ ఆప్షనల్ అండి ఎన్క్లోజర్స్ అనేది. సో మీకు ఇన్వర్స్ తో పాటు కానీ సిడీస్ కానీ ఆడియో ఫైల్స్, వీడియో ఫైల్స్, సో కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ఇస్తుంటారు. ఏవైతే ఎలక్ట్రానిక్ గా అప్లోడ్ చేయలేని డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవచ్చు. 1 CD రిసీవ్డ్, 1 బుక్ రిసీవ్డ్, సో 1 ఆడియో ఫైల్ రిసీవ్డ్. సో అలాంటి అదర్ దాన్ ఈ యాప్స్ లో అప్లోడ్ చేయలేని ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో సో అవి ఇక్కడ మాన్యువల్ గా ఎంటర్ చేయొచ్చండి. నెక్స్ట్ యాజ్ ఎ తపాల్ ఆఫీసర్ నా రోల్ ఏంటి, సో వచ్చిన తపాల్ని అప్లోడ్ చేశాను. సో దానికి సంబంధించిన డైరీ డీటెయిల్స్ ఎలా రిసీవ్ చేసుకున్నాను, సో కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది, నెక్స్ట్ కేటగిరీ అండ్ సబ్జెక్ట్స్ దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఏంటి, సో మొత్తం ఫిల్ చేశాను. సో నా రోల్ ఏంటి, యాజ్ ఎ తపాల్ ఆఫీసర్ గా తపాల్ని జనరేట్ చేసి ఆఫీసర్ ఫార్వర్డ్ చేయాలి. సో ఫార్వర్డ్ చేయాలంటే ఇక్కడ జనరేట్ అండ్ సెండ్, జనరేట్ అండ్ కాపీ 3 ఆప్షన్స్ ఉన్నాయండి. సో ఇదేంటంటే జనరేట్ అండ్ కాపీ అనేది కొత్త ఫీచర్ ఇందులో ఇన్వాల్వ్ అయింది. సో మనం మేజర్ గా ఏం చేస్తామంటే జనరేట్ అండ్ సెండ్ యూజ్ చేస్తాం. సో నేను ఇమీడియట్ గా ఆఫీసర్ పంపాలి. సో అప్పుడు ఏం చేస్తామండి, జనరేట్ అండ్ సెండ్ క్లిక్ చేస్తాం. ఎప్పుడైతే జనరేట్ అండ్ సెండ్ క్లిక్ చేస్తామో మనకి రిసిప్ట్ నెంబర్ జనరేట్ అవుతుంది. 2 అడ్రస్ అడుగుతుంది ఎవరికి పంపాలని. లేదు నేను ఆఫ్టర్ లంచ్ తర్వాత పంపుతాను, లేదంటే ఆఫ్టర్ నెక్స్ట్ డే పంపుతాను, రేపు పంపుతాను అనుకోండి. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే జనరేట్ అని క్లిక్ చేస్తాం. సో ఎలా అయితే మీరు జీమెయిల్ లో కంటెంట్ రాసి నేను తర్వాత పంపుతాను అనుకుంటారు, సో అవన్నీ మనకు క్రియేటర్ లో సేవ్ అవుతాయి. సేమ్ లైక్ జనరేట్ అని క్లిక్ చేస్తే సో మనకు రిసిప్ట్ సెక్షన్ కింద క్రియేటెడ్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. సో మనకు జీమెయిల్ లో డ్రాఫ్ట్ అని ఉంటుంది, సో ఇక్కడ క్రియేటెడ్ అని ఉంటుంది. సో ఇక్కడ క్రియేటర్ లో సేవ్ అవుతుంది. సో ఆఫ్టర్ లంచ్ ఈవినింగ్ తర్వాత పంపాలనుకోండి, సో అప్పుడు క్రియేటెడ్ సెక్షన్ నుంచి ఆ రిసిప్ట్ అనేది ఫార్వర్డ్ చేయొచ్చు. లేదు నేను ఇమీడియట్ గా ఆఫీసర్ పంపాలనుకోండి, సో జనరేట్ అండ్ సెండ్ బటన్ క్లిక్ చేసి మనం సెండ్ చేయొచ్చండి. సో జనరేట్ అండ్ కాపీ అంటే సో ఇది అడిషనల్ ఫీచర్ అండి. సో మీరు కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఒక తపాల్ని నేను ఫైనాన్స్ కి పంపాలి, పోలీస్ డిపార్ట్మెంట్ పంపాలి, సో హెల్త్ కి పంపాలి. సో అట్ ఏ టైం 3 డిపార్ట్మెంట్స్ పంపించి అప్రూవల్ కోసం పంపాలి. సో 3 డిఫరెంట్ రిసిప్ట్ నెంబర్స్ తో పంపాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం కాపీస్ జనరేట్ చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ చేయగానే రిసిప్ట్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద రిసిప్ట్ నెంబర్. సో దానికి సంబంధించిన అప్లోడింగ్ కంటెంట్ మొత్తం అలాగే ఫ్రీజ్ అయి ఉంటుంది. సో నాకు 2 కాపీస్ కావాలనుకోండి, ఇంకొకసారి క్లిక్ చేస్తే నాకు ఇంకొక రిసిప్ట్ వస్తుంది. సో అలా మీరు మల్టిపుల్ కాపీస్ కావాలంటే చేసుకోవచ్చు. సో అదర్వైజ్ ఈ ఆప్షన్ మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. సో యాజ్ ఎ తపాల్ ఆప్షన్ ఏం చేస్తారంటే రిసిప్ట్ సెలెక్ట్ చేసుకుని జనరేట్ అండ్ సెండ్ బటన్ క్లిక్ చేసి సో ఆఫీసర్ కి ఫార్వర్డ్ చేస్తారు. సో ఎప్పుడైతే జనరేట్ అండ్ సెండ్ చేస్తామో సో దిస్ ఇస్ ద రిసిప్ట్ నెంబర్ అండి. దిస్ ఇస్ ద రిసిప్ట్ నెంబర్ 11949416/2026/TRNG. సో నా ట్రైనింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి TRNG అంటుంది. సో మీరు తపాల్ కాబట్టి తపాల్ -HMF02, HMF03, HMF04. సో అలా మీ డిపార్ట్మెంట్ కోడ్తో వస్తుంది. సో ఇంత లెంత్ నెంబర్ మనం గుర్తు పెట్టుకోలేం కాబట్టి సో సిస్టమ్ ఏం చేస్తుందంటే ఒక కంప్యూటర్ నెంబర్ అనేది జనరేట్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద కంప్యూటర్ నెంబర్. సో మీరు రిసిప్ట్ నెంబర్ చెప్పేటప్పుడు సో ఇంత లెంత్ నెంబర్ చెప్పాల్సిన అవసరం లేదండి మీ ఆఫీసర్స్ కి. సింపుల్ గా ఈ కంప్యూటర్ నెంబర్ చెప్తే చాలు. సో దిస్ ఇస్ ద యూనిక్ నెంబర్స్ అండి. సో దిస్ ఇస్ ద రిసిప్ట్ నెంబర్. సో ఇక్కడ 2 అడ్రస్ అడుగుతుంది. సో 2 అడ్రస్ ఏం చేస్తాం, సో తపాల్ అనేది ఆఫీసర్ కి పంపిస్తాం కాబట్టి సో 2 లో ఆప్షన్ నేమ్ సెలెక్ట్ చేసుకుని సెండ్ చేస్తాం. సో ఇక్కడ 2 లో ఏం చేస్తామంటే జనరల్ గా మనం జీమెయిల్, యాహూ మెయిల్ ఏం చేస్తాం, సో guruprataap@gmail.com, guruprataap@yahoo.com. సో అలా రాస్తుంటాం. ఓకే, జస్ట్ మినిట్ సార్.
వాల్యూమ్ రావట్లేదు సార్. సో వన్స్ రిసిప్ట్ జనరేట్ అయిన తర్వాత సో మనం ఆఫీసర్ పంపించేటప్పుడు సో ఇక్కడ మన gmail.com yahoo.com సిస్టమ్ అలో చేయదండి. సో ఇక్కడ ఈ ఆప్షన్ ఏం చేయాలంటే సో బై నేమ్ ద్వారా సెర్చ్ చేయాలి, లేదంటే డిసిగ్నేషన్ ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు, లేదంటే సెక్షన్ బేస్ ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఆఫీసర్ నేమ్ పంపించేటప్పుడు ఫర్ సపోజ్ రమేష్ అనే ఆఫీసర్ పంపాలనుకోండి. సో RAMESH అని ఇస్తే సో మనకు చాలా రమేష్ అని వస్తారు. చూడండి ఇక్కడ చాలా మంది రమేష్లు వచ్చారు. సో ఇందులో వేరే డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, మన డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు. సో అలా ఎందుకు వస్తుందంటే సో మీకు టాప్ లో మీకు ఆర్గనైజేషన్ ఉంటుందండి. సో ఇక్కడ ఆర్గనైజేషన్ అంటే మీ డిస్ట్రిక్ట్స్ లో ఎంతమంది ఆఫీసర్స్ ఉన్నారో సో ఆల్ డిపార్ట్మెంట్స్ డేటా మీకు డిస్ప్లే అవుతుంది. సో మీరు ఏం చేయాలంటే మీ డిపార్ట్మెంట్ సంబంధించిన డేటా కావాలనుకున్నప్పుడు సో ఇక్కడ మీరు ఫిల్టర్ చేసుకోండి. సో మీకు ఏ డిపార్ట్మెంట్ అయితే కావాలనుకున్నారో సో ఆ డిపార్ట్మెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని సో అప్పుడు RAME 3 క్యారెక్టర్స్ టైప్ చేయగానే సో మనకు నేమ్ వచ్చేస్తుందండి. సో అదే మీరు డిసిగ్నేషన్ ద్వారానే సెర్చ్ చేసుకోవచ్చు, లేకపోతే సెక్షన్ నేమ్ ద్వారానే సెర్చ్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ సెండ్. సో డెమో మీరు తప్పాలి కాబట్టి సింపుల్ గా మీరు సెండ్ చేయొచ్చు. సో అదే డిజిటల్ ఫైల్ అనుకోండి సో కంపల్సరీ డిజిటల్ సైన్ అని చేసి పంపాల్సింది. సో ఇప్పుడు రిమైనింగ్ ఫీల్డ్స్ అనే ఆప్షన్ ఉంటాయి. CC అంటే కాపీ. సో ఇది మీరు యూజ్ చేస్తూ చేయకపోవచ్చు. సో ఈ తపాల్ అనేది సో రిమైనింగ్ ఆప్షన్స్ కూడా కాపీ పంపాలనుకోండి సో కాపీ పంపొచ్చు. సో లేదు సింపుల్ గా ఫార్వర్డ్ చేయాలనుకుంటే ఫార్వర్డ్ చేయొచ్చండి. సో సెండ్. సో ఎప్పుడైతే మనం సెండ్ బటన్ క్లిక్ చేస్తామో సో రిసిప్ట్ అనేది సో ఆఫీసర్కి వెళ్ళిపోతుంది. సో బేస్డ్ ఆన్ ద రిసిప్ట్ సో సెండ్ అయిపోయిన రిసిప్ట్స్ ఎక్కడ ఉంటాయండి? రిసిప్ట్స్ లో సెండ్ హిస్టరీలో ఉంటాయి. సో మీరు పంపించిన రిసిప్ట్ కరెక్ట్ గా పంపించామో లేదు మీకు డౌట్ వస్తుంది. సో అప్పుడు సేమ్ లైక్ మనం జీమెయిల్ ఎలా అయితే సెండ్ బటన్ క్లిక్ చేసి చూసుకుంటామో సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. సెండ్ బటన్ క్లిక్ చేసి సో ఇది మనం పంపించిన రిసిప్ట్. సో టెస్ట్ సబ్జెక్ట్ సో ఎవరికి పంపించాము, సెంట్ ఆన్ ఏ టైంలో పంపించాము. సో నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక యాక్షన్ ఉందండి. ఇక్కడ యాక్షన్ దగ్గర పుల్ బ్యాక్ ఒక ఆప్షన్ ఉంది. సో మిగతా రిసిప్ట్ దగ్గర ఆ సింబల్ లేదు. పుల్ బ్యాక్ అంటే సో ఇప్పుడు నాకు రమేష్ అనే యూజర్ పంపించాను, మేబీ ఆయన మా డిపార్ట్మెంట్ కాదు వేరే డిపార్ట్మెంట్ అతను. సో ఫర్ సపోజ్ రాంగ్ పర్సన్ పంపించినప్పుడు మీరు ఇక్కడ పుల్ బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోవచ్చు అండి. సో పుల్ బ్యాక్ బటన్ అనేది ఎప్పటి వరకు ఉంటుందంటే సో మీరు ఆఫీసర్ పంపిస్తారు. సో వాళ్ళు అట్లీస్ట్ ఇన్బాక్స్ క్లిక్ చేసి చూడనంత వరకు ఈ ఆప్షన్ ఉంటుందండి. అట్లీస్ట్ ఇన్బాక్స్ క్లిక్ చేసి చూశారనుకోండి సో అప్పుడు ఈ సింబల్ అనేది ఉండదు. సో అన్రీడ్ చేయనంత వరకు మనకి ఆప్షన్ ఉంటుందండి. సో పుల్ బ్యాక్ క్లిక్ చేస్తే సో రీజన్ అడుగుతుంది. సో రీజన్ క్లిక్ చేసి మనం ఇన్బాక్స్ తెచ్చుకోవచ్చు ఇన్ కేస్ రాంగ్ పర్సన్ పంపిస్తే. సో ఇది సెంట్ హిస్టరీ అండి. సెంట్ హిస్టరీలో మనకి ఎవరికైతే పంపించామో సో వాళ్ళ డేటా వెరిఫై చేసుకోవచ్చు.
సో ఇంకొక బ్రౌజర్ లో ఇంకొక లాగిన్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం డైరెక్ట్ గా మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ద్వారా ఎంటర్ చేసుకోవచ్చు. సో నాకు ప్రతిసారి నేను మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవంతా చేయలేను. సో ఒకసారి మొబైల్ నెంబర్ తో కూడా చేసుకోవచ్చు అండి. పాస్వర్డ్ లెస్ ఆప్షన్ ఉంటుంది. సో పాస్వర్డ్ లెస్ అంటే వితౌట్ పాస్వర్డ్ ద్వారా చేసుకోవచ్చు. సో పాస్వర్డ్ లెస్ సెలెక్ట్ చేసుకొని సో నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత సో కంపల్సరీగా ఓటీపీ వెరిఫికేషన్ అండి. సో ఓటీపీ వెరిఫికేషన్ అయితే కంపల్సరీ చేయాలి. వస్తుంది. ఓకే ఓకే. రమేష్ యూజర్ లాగిన్ ఓపెన్ చేశాను. సో జస్ట్ ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలండి, ఈ ఫైల్ క్లిక్ చేసుకోవాలి. సో ఈ ఫైల్ క్లిక్ చేయగానే సో మనకి రిసిప్ట్ అనేది పంపించాం. సో రిసిప్ట్ పంపించినప్పుడు సో మనకి 2 ఇన్బాక్సెస్ ఉంటాయండి. సో రిసిప్ట్ ఇన్బాక్స్ ఉంటుంది, ఫైల్ ఇన్బాక్స్ ఉంటుంది. సో కంపల్సరీ రిసిప్ట్ మీద క్లిక్ చేస్తే మనకి రిసిప్ట్ ఇన్బాక్స్ ఓపెన్ అవుతుంది. లేదనుకోండి బై డిఫాల్ట్ మనకి ఫైల్ ఇన్బాక్స్ అనేది ఓపెన్ అవుతుందండి. సో రిసిప్ట్ ఇన్బాక్స్ అనేది బై డిఫాల్ట్ మనకు ఓపెన్ అవుతుంది. సో మనం రిసిప్ట్ ఇన్బాక్స్ చూడాలంటే రిసిప్ట్ మెనూ క్లిక్ చేసి ఇన్బాక్స్ మీద క్లిక్ చేస్తే మనకి రిసిప్ట్ ఇన్బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు తపాలా వచ్చింది. సో బేస్డ్ ఆన్ ద తపాల్ సో ఫైల్ అనేది మనం పుటప్ చేస్తుంటాం. సో ఫైల్ పుటప్ చేసేటప్పుడు సో 2 వేస్ లో పుటప్ చేయొచ్చండి. సో ఒకటి వచ్చేసి క్రియేట్ న్యూ ఫైల్, సెకండ్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ ఫైల్. సో ఇది ఒక మనకు ఫైల్ ఈ తపాల బేస్ చేసుకుని స్క్రీన్ రావట్లేదు సార్. ఎక్స్క్యూజ్ మీ సార్ ప్రకాశం, స్క్రీన్ లో ఓన్లీ వాయిస్ వస్తుంది. ఒక్క నిమిషం సార్. స్క్రీన్ అస్సలు స్క్రోల్ అవ్వట్లేదు, కర్సర్ రావట్లేదు. సార్ ఒక్క నిమిషం సార్, స్టాప్ చేసి మళ్ళీ షేర్ చేస్తున్నాను. ఒక్క నిమిషం ప్లీజ్. నేను మాట్లాడిన ఒక్క నిమిషం మేడం, చిన్న ప్రాబ్లం ఉంది, మాట్లాడట్లేదు.
సార్ నా స్క్రీన్ విజిబుల్ అండి? హలో. ఇప్పుడు విజిబుల్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ ద రమేష్ యూజర్ లాగిన్ ఓపెన్ చేశానండి. సో రమేష్ యూజర్ లాగిన్ లో సో ఓపెన్ చేసిన తర్వాత సో మనకు బై డిఫాల్ట్ ఫైల్ ఇన్బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే ఎనీ యూజర్ ఈ ఆప్స్ ఓపెన్ చేయగానే మనకు ఫైల్ ఇన్బాక్స్ మాత్రమే ఓపెన్ అవుతుంది. సో రిసిప్ట్ ఇన్బాక్స్ అనేది ఓపెన్ అవ్వదండి. సో మనం రిసిప్ట్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇన్బాక్స్ వెళ్ళి ఇన్బాక్స్ మీద క్లిక్ చేస్తేనే మనకు రిసిప్ట్ ఇన్బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఎవ్రీడే మనం ఏం చేయాలంటే 2 ఇన్బాక్సెస్ క్లిక్ చేయాలి. రిసిప్ట్ ఇన్బాక్స్ క్లిక్ చేయాలి, ఫైల్ ఇన్బాక్స్ క్లిక్ చేయాలి. కానీ ఫైల్స్ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి సో మీకు ఫైల్ ఇన్బాక్స్ గురించి చెప్తాను. సో ఇప్పుడు తపాల్ అనేది వచ్చింది. సో వచ్చిన తపాల్స్ అన్ని మనకి ఇన్బాక్స్ లో ఉంటాయి. సో ఇప్పుడు మనం తపాలా చెక్ చేయాలంటే సో జస్ట్ ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి రిసిప్ట్ అనేది ఓపెన్ అవుతుందండి. సో దిస్ ఈస్ ద రిసిప్ట్. సో బేస్డ్ ఆన్ ద రిసిప్ట్ బేస్ చేసుకొని మన ఫైల్ అనేది 2 వేస్ లో పుటప్ చేయొచ్చు. సో ఒకటి వచ్చేసి క్రియేట్ న్యూ ఫైల్. సో దీనికి సంబంధించిన ఫైల్ ఏం లేదనుకోండి, సో మనం కొత్త ఫైల్ క్రియేట్ చేసి సో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. లేదు దీనికి సంబంధించిన ఫైల్ ఆల్రెడీ మన దగ్గర ఉంది అనుకోండి, సో అప్పుడు చేస్తామంటే ఎడిటింగ్ ఫైల్లో ఈ లెటర్ ని అటాచ్ చేసుకోవచ్చు. సో ఎలాగంటే రిసిప్ట్ సెక్షన్ నుంచే పుట్ ఇన్ ఏ ఫైల్ ఆప్షన్ ఉంటుందండి. సో పుట్ ఇన్ ఏ ఫైల్ క్లిక్ చేసి సో మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో రిసిప్ట్ లో టాప్ లో ఇక్కడ పుట్ ఇన్ ఏ ఫైల్ ఆప్షన్ ఉంటుంది. పుట్ ఇన్ ఏ ఫైల్ క్లిక్ చేసి సో దీనికి సంబంధించిన ఫైల్ ఏమీ లేదనుకోండి, సో అప్పుడు క్రియేట్ న్యూ ఐకాన్ క్లిక్ చేసి మనం చేసుకోవచ్చు. లేదు దానికి సంబంధించిన ఎగ్జిస్టింగ్ ఫైల్ ఉందనుకోండి, సో ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకుని అటాచ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక 1 వే అండి, ఇది ఒక ప్రాసెస్ ప్రకారం చేసుకోవచ్చు. సో మనం ఈ ఆప్స్ కొత్తగా నేర్చుకుంటున్నాం కాబట్టి సో నాకు రిసిప్ట్ అనేది వచ్చింది. సో ఆ రిసిప్ట్ అనేది నాకు రిసిప్ట్ ఇన్బాక్స్ లో ఉంది. సో నేను ప్రతిసారి లెఫ్ట్ సైడ్ మెనూ క్లిక్ చేసి రిసిప్ట్కి వెళ్ళి రిసిప్ట్ ఇన్బాక్స్ ఇన్నిసార్లు క్లిక్ చేయాల్సిన అవసరం లేదండి. సో ఇది ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ లో మాత్రం నేను యూజ్ చేసే ప్రాసెస్. సో ఇక్కడ మనకు టాప్ లో ఐకాన్స్ ఉన్నాయి. రిసిప్ట్ క్రియేట్ చేయాలంటే క్రియేట్, ఇన్బాక్స్ కావాలంటే ఇన్బాక్స్, జస్ట్ 1 క్లిక్ తో మనకు ఓపెన్ అయిపోతుంది. ప్రతిసారి మనం ఎన్ని క్లిక్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇప్పుడు తపాలు బేస్ చేసుకుని ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. సో ఎలా క్రియేట్ చేస్తామంటే సేమ్ అండి. సో లెఫ్ట్ సైడ్ మెనూలోకి వెళ్ళి ఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో మనం కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ న్యూ బటన్ క్లిక్ చేయాలి. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ అన్ని మనకి ఇన్బాక్స్ లో ఉంటాయి. సో క్రియేట్ న్యూ చేయాలంటే క్రియేట్ న్యూ ఐకాన్ క్లిక్ చేయాలి. సో ఎప్పుడైతే మనం క్రియేట్ న్యూ ఐకాన్ క్లిక్ చేస్తామో సో ఇలా మనకి ఫైల్ వ్రాపర్ వస్తుందండి. సో ఈ ఫైల్ వ్రాపర్ సో జనరల్ గా మీరు ఫైల్ అనేది ఇలా ఓపెన్ చేస్తారు. సో ఓపెన్ చేసి ఏం చేస్తారు మాన్యువల్ ఫైల్ సిస్టమ్ లో, సో టాప్ లో మీ ఫైల్ నెంబర్ ఇచ్చేసి సో సబ్జెక్ట్ ఇచ్చేసి మీరు ఫైల్ అనేది ప్రాసెస్ చేస్తుంటారు. సో బట్ ఎలక్ట్రానిక్ ఫైల్ సిస్టమ్ లో మీరు మాన్యువల్ గా ఫైల్ నెంబర్ ఇవ్వలేరు. సో మాన్యువల్ గా ఫైల్ నెంబర్ ఇవ్వడానికి కుదరదండి. సో ఇదేంటంటే సిస్టమ్ జనరేట్ చేస్తుంది. సో ఎలాగంటే సో డిపెండింగ్ ఆన్ ద సబ్జెక్ట్స్ తో మనకు ఫైల్ అనేది క్రియేట్ అవుతుందండి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బాక్స్ అండి, దిస్ ఇస్ ద ఫైల్ నెంబర్. సో ఫైల్ నెంబర్ ఎవరైతే ఫైల్ క్రియేట్ చేస్తున్నారో సో మనం జాగ్రత్తగా చేసుకోవాలి. ఒకసారి మనం ఫైల్ క్రియేట్ అయిన తర్వాత సో ఆ ఫైల్ ని డిలీట్ చేయలేము, మాడిఫై చేయలేము. సో ఎలా క్రియేట్ చేస్తామంటే సో ఫస్ట్ బాక్స్ క్లిక్ చేసి మీ డిపార్ట్మెంట్ నేమ్ మాత్రమే ఉంటుందండి. సో ఇది మాకు అడ్మిన్ లాగిన్ కాబట్టి సో నాకు ఆల్ డిపార్ట్మెంట్ యాక్సెస్ ఉంది. సో మీకేంటంటే మీ డిపార్ట్మెంట్ మాత్రమే కనిపిస్తుంది. సో HMF 02 సెలెక్ట్ చేసుకుంటున్నాను. 02 కదా, మీరు HMF 02 కదా, ఓకే. సో ఎనీవన్ సార్ మీ డిపార్ట్మెంట్ నేమ్ వస్తుందండి, లేదంటే HMF 01 సెలెక్ట్ చేసుకుంటున్నాను. 01 అంటే సెక్రటేరియట్ డిపార్ట్మెంట్, సో 02 అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, సో 03 అనేది దాని సబ్సిక్వెంట్ డిపార్ట్మెంట్స్ అండి. సో అది కోడింగ్ స్ట్రక్చర్. సో ఈ డిపార్ట్మెంట్ లో ఏవైతే ప్రైమరీ సబ్జెక్ట్స్ ఉన్నాయో సో ఆ ప్రైమరీ సబ్జెక్ట్స్ అన్ని మనకి నెక్స్ట్ బాక్స్ లో వస్తాయండి. సో నాకు వచ్చిన ఇన్వర్డ్ సో ఇందులో ఏ సబ్జెక్ట్ సంబంధించింది, సో అది డ్రగ్స్ కంట్రోల్ సంబంధించింది, ఆ కోఆర్డినేషన్, క్లైమ్స్, మెడికల్ ఎడ్యుకేషన్, ఎస్టాబ్లిష్మెంట్ క్లాస్ 5 క్లాస్ 4. సో ఇందులో మనకి ఏ సబ్జెక్ట్ అయితే సంబంధించిందో సో ఆ సబ్జెక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటామండి. ఫర్ సపోజ్ మనకు ఆయుష్ సంబంధించింది అనుకోండి, సో ఇక్కడ ఆయుష్ అని సెలెక్ట్ చేస్తాం. లేదు కోఆర్డినేషన్స్ అనుకోండి, కోఆర్డినేషన్ సెలెక్ట్ చేస్తాం. ఫర్ సపోజ్ కోఆర్డినేషన్స్ అనుకోండి సార్. సో కోఆర్డినేషన్స్ కోడ్ ఏమి ఇచ్చామండి మనం ఇక్కడ COOR ఇచ్చాం. సో నెక్స్ట్ కోఆర్డినేషన్స్ కింద కూడా మనకు సబ్ సబ్జెక్ట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇన్ కేస్ సబ్ సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి సో అవి మనకు నెక్స్ట్ డ్రిల్ డౌన్ లో వస్తాయి. సో ఏవైతే సబ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో సో ఇందులో మనకి ఏదైతే రిలవెంట్ సబ్జెక్ట్ ఉందో సో ఆ రిలవెంట్ సబ్జెక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. కోఆర్డినేషన్స్ లో చేంజ్ ఆఫ్ నేమ్స్, సో ఎగ్జిబిషన్స్, మీటింగ్స్. ఫర్ సపోజ్ మీటింగ్స్ అనుకోండి, సో మీటింగ్స్ సెలెక్ట్ చేసుకుంటాం. సో మన నెక్స్ట్ మీటింగ్స్ కూడా సబ్ కేటగిరీస్ ఉంటాయి. సో ఇన్ కేస్ ఉన్నాయనుకోండి అవి మనకు నెక్స్ట్ బటన్ లో వస్తాయి. సో అది చీఫ్ మినిస్టర్స్ సంబంధించిన మీటింగ్స్, చీఫ్ సెక్రటరీ సంబంధించిన మీటింగ్స్, ఈ ప్రగతికి సంబంధించిన మీటింగ్స్, లేదంటే మినిస్టర్స్ మీటింగ్స్. ఇందులో మనకు టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయండి. సో ఇందులో ఏ టైప్ ఆఫ్ కేటగిరీ ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మేబీ ఈ ప్రగతి అనుకోండి, సో ఈ ప్రగతి.
సో ఈ ప్రగతి కోడ్ ఏమి ఇచ్చామండి, ఈపీఆర్జీ అని ఇచ్చాం. సో మీటింగ్ కి ఎంఈఈటీ అని ఇచ్చాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంతేనండి, మనకు 3 హెడ్స్ మాత్రమే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ నేమ్, తర్వాత ప్రైమరీ హెడ్, తర్వాత సెకండరీ హెడ్, టెర్షరీ హెడ్. సో దీన్ని 3 హెడ్స్ అంటాం. సో ఇందులో మీకు అన్ని సబ్జెక్ట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇన్ కేసు కొత్త సబ్జెక్ట్స్ మీ దగ్గర ఉన్నాయనుకోండి, సో ఆ సబ్జెక్ట్స్ అనేవి లేకపోతే మీకు కన్సర్న్ ఈ ఆఫ్ టీమ్ కాంటాక్ట్ చేసి సో మీరు యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకుంటే మీకు రిఫ్లెక్ట్ అవుతాయండి. సో సబ్జెక్ట్స్ లేవు కదా అని ఉన్న సబ్జెక్ట్స్ తో అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. సో మీరు సబ్జెక్ట్స్ లేకపోతే ఆ సబ్జెక్ట్స్ ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే కరెంట్ ఇయర్ అండి, 2026. మనం ఏ ఇయర్ అయితే ఫైల్ ప్రాసెస్ చేస్తున్నామో ఆ ఇయర్ నేమ్ వస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ ఓయూ. సో ఓయూ అంటే మనం ఏ పోస్ట్ అయితే డీల్ చేస్తున్నామో ఆ ఓయూ పోస్ట్ అండి. ఫర్ సపోజ్ మీరు జూనియర్ అసిస్టెంట్ గా డీల్ చేస్తున్నారు అనుకోండి, జూనియర్ అసిస్టెంట్ HMF02 అని వస్తుంది. సో నెక్స్ట్ డిస్క్రిప్షన్. సో ఇప్పుడు డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, నేను సింపుల్ గా టెస్ట్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ కంటిన్యూ వర్కింగ్. సో రిమైనింగ్ ఫీల్డ్స్ అనే ఆప్షన్ అండి. సో ఎప్పుడైతే నేను కంటిన్యూ వర్కింగ్ క్లిక్ చేస్తామో మనకు ఒక పాపప్ వస్తుందండి. వన్స్ ఫైల్ నెంబర్ విల్ బి క్రియేటెడ్ వీ కెనాట్ డిలీట్ మోడిఫై. ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత అది ఈ ఆప్స్ లో మీ పేరు మీద రికార్డ్ అయిపోతుందండి. సో మనం మళ్ళీ డిలీట్ చేసే ఛాన్స్ ఉండదు. సో కాబట్టి సో అందుకోసం మీరు ఎవరైతే ఫైల్ ఇన్షియేట్ చేస్తున్నారో రిలవెంట్ సబ్జెక్ట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఒక సబ్జెక్ట్ సంబంధించి ఇంకొక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం సో అలా చేయకూడదు. సో రిలవెంట్ సబ్జెక్ట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ వర్కింగ్ బటన్ క్లిక్ చేసి మీరు ప్రాసెస్ చేసుకోవాలండి. సో ఇది లైవ్ సైట్ కాబట్టి ఇప్పుడు మనకు ఫైల్ క్రియేట్ చేస్తే ఎలా వస్తుందంటే HMF01/COR/MEET/EPRG ఇన్ బ్రాకెట్ కౌంట్ వస్తుందండి. ఇప్పటివరకు మీరు 20 ఫైల్స్ క్రియేట్ చేశారు అనుకోండి, సో 21/2026 అని వస్తుంది. సో నేను లైవ్ సైట్ కాబట్టి అనవసరంగా ఫైల్స్ క్రియేట్ అవుతాయని నేను టెస్ట్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. టెస్ట్. సో మళ్ళీ టెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు కంటిన్యూ వర్కింగ్ క్లిక్ చేస్తానండి. సో ఎప్పుడైతే కంటిన్యూ వర్కింగ్ క్లిక్ చేస్తామో సో మనకి ఒక పాపప్ వస్తుందండి. సో వన్స్ ఫైల్ క్రియేటెడ్ వీ కెనాట్ డిలీట్ మోడిఫై. నెక్స్ట్ ప్రొసీడ్. సో ఎప్పుడైతే మనం ప్రొసీడ్ బటన్ క్లిక్ చేస్తామో సో దిస్ ఈస్ ద ఫైల్ అండి, టెస్ట్ -TE1/4/2026 సో ఇక్కడ 4 అని ఉంది. సో ఈ 4 ఎందుకుందంటే సో మీకు సబ్జెక్ట్ తెలియాలి సార్. HMF01- మీరు ఏవైతే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ సబ్జెక్ట్ /దిస్ ఈస్ ద ఫోర్త్ ఫైల్ అని. ఇప్పటి వరకు 3 ఫైల్స్ క్రియేట్ అయినాయి. సో నెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేయగానే నాకు 4 అని వచ్చింది. సో నెక్స్ట్ సేమ్ సబ్జెక్ట్స్ తో ఇంకొక ఫైల్ క్రియేట్ చేశాను అనుకోండి, సో నాకు 5 అని వస్తుంది. /2026. ఎవ్రీ ఇయర్ ఫైల్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 నుంచి స్టార్ట్ అవుతుందండి. సో లాస్ట్ ఇయర్ నాకు 2025 కి డిసెంబర్ లో చెక్ చేస్తే నాకు దగ్గర థౌసండ్స్ ఆఫ్ ఫైల్స్ ఉండేవి. బట్ ఈ ఇయర్ లో నేను చెక్ చేసినప్పుడు సో నాకు /4/2026 అని వస్తుంది. సో మీరు ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు సో ఈ ఫైల్ ఎలా క్రియేట్ అవుతుంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్ సార్. మంచి పని చేస్తుందండి. సో దిస్ ఇస్ ద ఫైల్ నెంబర్ అండి. సో మనం ఇంత ఫైల్ నెంబర్ మనం గుర్తుపెట్టుకోలేం కాబట్టి సో సిస్టమ్ ఏం చేస్తుందంటే ఒక కంప్యూటర్ నెంబర్ అనేది ఇస్తుందండి. సో దిస్ ఇస్ ద కంప్యూటర్ నెంబర్ 3141597. సో మనం ఆఫీసర్స్ చెప్పేటప్పుడు మన ఫైల్ కంప్యూటర్ నెంబర్ చెప్పామనుకోండి, ఈజీగా ఆఫీసర్స్ వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేశానంటే జస్ట్ ఫైల్ అనేది ఓపెన్ చేశా. సో ఫైల్ ఓపెన్ చేశాను. సో నెక్స్ట్ ఏం చేయాలి, సో ఆల్రెడీ ఒక తపాలు వచ్చింది. సో తపాలను బేస్ చేసుకుని మనం ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు వచ్చిన తపాలని ఈ ఫైల్ ఇన్సర్ట్ చేయాలి. సో యాడ్ చేయాలి. సో యాడింగ్ ఎలా చేస్తామంటే సో స్టెప్స్ నోట్ చేసుకోండి సార్, స్టెప్ బై స్టెప్. సో వన్స్ ఫైల్ క్రియేట్ చేయగానే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే మీకు వచ్చిన తపాలను ఇందులో యాడ్ చేసుకోవాలి. సో రైట్ సైడ్ లో యాడ్ రిసిప్ట్ ఐకాన్ ఉంటుంది. సో యాడ్ రిసిప్ట్ క్లిక్ చేస్తే మనకి తపాల్ ఇన్బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీరు ఏ తపాల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారో సో ఆ తపాల్, సో ప్రతిసారి తపాల్ అవసరం లేదండి. సో దిస్ ఇస్ ద రిసిప్ట్. సో మనం ఫిజికల్ టెర్మినాలజీలో తపాల్ అంటాం. సో బట్ ఈ ఆఫ్ టెర్మినాలజీలో రిసిప్ట్ అంటాం. సో ఈ రిసిప్ట్ సెలెక్ట్ చేసుకొని రీమార్క్స్ ఇవ్వాలి. ఎందుకు అటాచ్ చేస్తున్నాం, సో రీమార్క్స్ ఇచ్చి అటాచ్. సో వన్స్ మనం అటాచ్ క్లిక్ చేయగానే సో రిసిప్ట్ అనేది సో రిసిప్ట్ ఇన్బాక్స్ నుంచి రిమూవ్ అయిపోయి సో ఫైల్ వచ్చి అటాచ్ అవుతుందండి, అటాచ్. సో అప్పుడు ఫైల్ వచ్చేసి మనకు రిసిప్ట్ అనేది యాడ్ అవుతుంది. సో జస్ట్ మీరు ఐకాన్ మీద క్లిక్ చేశారనుకోండి, సో రైట్ సైడ్ లో మీకు రిసిప్ట్ అనేది డిస్ప్లే అవుతుంటుంది. సో రైట్ సైడ్ లో రిసిప్ట్ డిస్ప్లే అవుతుంది. సో బేస్డ్ ఆన్ ద రిసిప్ట్ మీరు ఏం చేస్తారంటే ఫైల్ మీద నోటింగ్ రాసి సో ఆఫీసర్ కి సెండ్ చేస్తాం. సో నోటింగ్ రాయాలంటే సో మీరు లెఫ్ట్ సైడ్ స్క్రీన్ అబ్జర్వ్ చేయండి. సో యాడ్ గ్రీన్ నోట్, యాడ్ ఎల్లో నోట్. సో 2 టైప్స్ ఆఫ్ నోట్స్ ఉంటాయండి. సో ఎవరైతే ఫైల్ మీద సైనింగ్ అథారిటీ ఉన్న ప్రతి ఒక్క ఆఫీసర్ కంపల్సరీగా గ్రీన్ నోట్ యూజ్ చేయాలి. సో ఎల్లో నోట్ అనేది టెంపరీ నోట్ అండి. సో టెంపరీ నోట్ అంటే జనరల్ గా మనం ఫిజికల్ ఫైల్ సిస్టమ్ ఏం చేస్తుంటాం, సో మన ఆఫీసర్స్ నాకు ఫైల్ ప్రిపేర్ చేయాలి, నాకు వర్డ్ లో మొత్తం డేటా ప్రిపేర్ చేసి ఇవ్వండి, నేను ఫైల్ ప్రాసెస్ చేస్తా ఉంటారు.
సో అప్పుడు ఏం చేస్తారు, మీరు అంతా వర్డ్ లోన ప్రిపేర్ చేసి సో డాక్యుమెంట్ అనేది పంపిస్తుంటారు. సో ఆ డాక్యుమెంట్ బేస్ చేసుకొని వాళ్ళు ప్రింట్ తీసుకుని మాన్యువల్ గా సైన్ చేసి పంపిస్తుంటారు. బట్ ఇక్కడ మన వాట్సాప్ లో అలా ఫార్వర్డ్ చేయకోకుండా సో ఎల్లో నోట్ లోనే కమ్యూనికేట్ చేసుకోవచ్చు. సో ఎల్లో నోట్ కి మనకు డిజిటల్ సైనింగ్ ఉండదండి. సో ఓన్లీ ఫర్ కరెక్షన్స్ కోసం మాత్రమే ఎల్లో నోట్ యూజ్ చేస్తాం. సో సైనింగ్ చేయాలంటే కంపల్సరీగా గ్రీన్ నోట్ చేయాలి. సో మీకు డిఫరెన్స్ చూపిస్తాను. సో ఎల్లో నోట్ కి గ్రీన్ నోట్ కి డిఫరెన్స్ ఏంటి అనేది. సో యాడ్ గ్రీన్ నోట్ క్లిక్ చేస్తే మనకి ఎడిటర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ప్రతి ఒక్క సైనింగ్ అథారిటీ ఆఫీసర్ కంపల్సరీ గ్రీన్ నోట్ లో మాత్రమే రాయాలి. సో ఒక స్టేజ్ కన్ఫర్మేషన్ కోసం మాత్రం మనం ఎల్లో నోట్ యూజ్ చేసుకోవచ్చు. సో యాడ్ గ్రీన్ నోట్, సో ఇక్కడ యాడ్ ఐకాన్ మీద క్లిక్ చేశారనుకోండి, సో మనకి ఇలా ఎడిటర్ ఓపెన్ అవుతుంది. సో సేమ్ లైక్ మీకు వర్డ్ ఎలా అయితే ఓపెన్ అవుతుందో సేమ్ లైక్ ఇక్కడ ఎడిటర్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ ఫైల్ సంబంధించిన నోటింగ్ మొత్తం ఇందులో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు నోటింగ్ మొత్తం ఇందులో టైప్ చేసుకోవచ్చు అండి. సో జనరల్ గా మీరు డైరెక్ట్ గా టైప్ అయినా చేసుకోవచ్చు, లేదంటే కాపీ పేస్ట్ అయినా చేసుకోవచ్చు అండి. సో దీనికి సంబంధించిన కంటెంట్ మీ దగ్గర ఆల్రెడీ వర్డ్ లో ఉందనుకోండి, సో డైరెక్ట్ గా వర్డ్ నుంచి అయినా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. లేదు మీరు డైరెక్ట్ గా టైప్ చేసుకుంటారు అనుకోండి, టైప్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు నోటింగ్ అనేది సమ్ టెస్ట్ రాశాను, టెస్ట్ 1 టెస్ట్ 2 అని మీరు రాస్తున్నాను. సో నెక్స్ట్ నోటింగ్ రాస్తారు. సో నోటింగ్ రాసిన తర్వాత సో ఈ ఫైల్ సంబంధించి సమ్ ఇంపార్టెన్స్ అటాచ్మెంట్స్ ఉంటాయి. సో మేబీ దానికి సంబంధించిన సర్క్యులర్స్ కానీ, మెమోస్ కానీ, పీపీడీస్ కానీ, ఎక్సెల్ కానీ, సో అవి కూడా మనం ఈ ఫైల్లో ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేయాలన్నప్పుడు సో నోటింగ్ కింద మనకి అటాచ్ అనే ఆప్షన్ ఉంటుందండి. సో అటాచ్ ఆప్షన్ యూజ్ చేసి సో మీకు అదర్ దాన్ ఎనీ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఈ ఫైల్ కి అటాచ్ చేయాలనుకోండి, సో మీరు అటాచ్ చేసుకోవచ్చు. సో పీడిఎఫ్ ఇక్కడ అటాచ్మెంట్ క్లిక్ చేసి సో మీకు ఏదైనా రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, ఫర్ సపోజ్ ఏదైనా ఒక పీపీటీ ఫైల్ అటాచ్ చేయాలి. సో నా దగ్గర ఒక పీపీటీ ఉంది. సో ఆ పీపీటీ సెలెక్ట్ చేసుకుని యాడ్ క్లిక్ చేయగానే మనకి యాడ్ అయిపోతుందండి. సో ఇలా మనం ఏమైనా రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటే ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం నోటింగ్ రాస్తున్నాం. సో రైట్ సైడ్ లో నాకు రిసిప్ట్ అనేది 3 పేజెస్ ఉంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే సో నాకు 3 పేజెస్ ఆఫ్ ద రిసిప్ట్ ఉంది. సో కొన్ని రిసిప్ట్స్ అనేవి సో 100 పేజెస్ ఉంటాయి, 200 పేజెస్ ఉంటాయి, 300 పేజెస్ ఉంటాయి. సో మీరు నోటింగ్ రాసేటప్పుడు రెఫర్ సో అండ్ సో పేరా రెఫర్ సమ్ రైట్ సైడ్ లో ఉన్న రిసిప్ట్ రెఫర్ చేస్తుంటారు. సో అండ్ సో పేరా అని మీరు రెఫర్ చేయండి, సో అండ్ సో పేజ్ ని మీరు రెఫర్ చేయండి అనేసి. సో రెఫర్ పేజ్ నెంబర్ 2 ఫర్ యువర్ కైండ్ అప్రూవల్ రాస్తుంటాం. రెఫర్ పేజ్ నెంబర్ 2 ఇన్ కరెస్పాండెన్స్ ఇన్ ఫర్ యువర్ కైండ్ అప్రూవల్ రాస్తుంటాం. సో ఇందులో మనం జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి సార్, మీరు నోటింగ్ అనేది మీరు ఎలా అయితే మీరు మాన్యువల్ ఫైల్ సిస్టమ్ లో ఎలా అయితే రాస్తున్నారో సేమ్ నోటింగ్ ఇక్కడ టైప్ చేసుకోవచ్చు అండి, లేదంటే కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. సో మనం రెఫరెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు రిసిప్ట్ లో జనరల్ గా మనం ఫిజికల్ ఫైల్ సిస్టమ్ అనుకోండి, సో కంటెంట్ హైలైట్ చేసి దానికి ఒక ట్యాగ్ పెట్టేస్తూ ఉంటాం. సో పర్టికులర్ ఆఫీసర్ ఏం చేస్తారంటే హైలైట్ చేసిన కంటెంట్ రీడ్ చేసి ఆ పర్టికులర్ పేరా బేస్ చేసుకుని ప్రాసెస్ ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఎలక్ట్రానిక్ మూవ్ చేసేటప్పుడు సో నా దగ్గర 3 పేజెస్ మాత్రమే ఉంది. కొన్ని రిసిప్ట్స్ అనేవి 1000 పేజెస్ ఉంటాయి, 2000 పేజెస్ ఉంటాయి. సో ప్లీజ్ రెఫర్ సో 1020 పేజ్ ఫర్ యువర్ కైండ్ అప్రూవల్ అని రాసి పంపిస్తుంటాం. లేదంటే ప్లీజ్ డిస్కస్ సో అండ్ సో పేరా ఇన్ పేజ్ నెంబర్ 5 ఫర్ యువర్ కైండ్ అప్రూవల్ అని రాస్తుంటాం. సో ఏదైనా సరే ఒక పేజ్ కి మనం రెఫర్ చేయాలి అంటే సో ఫస్ట్ కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి సార్. మీరు ఏ దానికైతే రెఫరెన్స్ చేయాలనుకున్నారో సో ఆ పేరా సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్ లో మీరు ఏ పేజ్కి అయితే రెఫరెన్స్ ఇవ్వాలనుకున్నారో సో మీరు రెఫరెన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఎలాగంటే సో మీకు టీఓసి క్లిక్ చేస్తే రైట్ సైడ్ లో మనకి రెఫరెన్సింగ్ టాప్ లో రెఫరెన్సింగ్ ఐకాన్ ఉంటుంది. సో రెఫరెన్సింగ్ ఐకాన్ బటన్ క్లిక్ చేసి సో మీరు ఏ పేజ్ అయితే ఇవ్వాలనుకున్నారో సెకండ్ పేజ్కి ఇవ్వాలనుకున్నాం కాబట్టి సెకండ్ పేజ్ సెలెక్ట్ చేసుకొని ఓకే. సో ఎప్పుడైతే మనకు హైపర్ లింక్ వచ్చేస్తుందండి, సో ఆఫీసర్ ఏం చేస్తారు, సో ప్లీజ్ రెఫర్ సెకండ్ పేజ్ నెంబర్ 2 సో అండ్ సో పేరా అన్నారు అనుకోండి, సో పర్టికులర్ ఇమీడియట్ గా ఒక్క నిమిషం అందరూ ఏమంటే యాక్చువల్ కి ఇప్పుడు చెప్పేది ఏంటంటే హైపర్ లింక్స్ పెట్టొద్దని చెప్పారు కమిషనర్ గారు, సెక్రటరీ గారు. ఏమైనా మీరు రిఫరెన్స్ పెట్టాలనుకుంటే టీఓసిలో మాత్రమే పెట్టాలి. ఇక్కడ నోట్ లో హైపర్ లింక్ పెట్టొద్దని నిన్ననే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. హైపర్ లింక్ పెట్టొద్దు, టీఓసిలోనే పెట్టండి. ఓకే కంటిన్యూ చేయండి. హైపర్ లింక్స్ ఎలా వద్దంటున్నారు సెక్రటరీ గారు పెట్టట్టు కదా, టీఓసిలో చూపించింది. టీఓసిలో పెట్టి నోట్ లో టీఓసి వైట్ పేజ్ నెంబర్ సో అండ్ సో ఉందని మెన్షన్ చేస్తారు.
ఓకే. సో ఇక్కడ మనకి ఆఫీసర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సో ఇక్కడ ఏవైతే మీరు అటాచ్ చేయాలనుకున్నారో సో అవన్నీ మీరు టీఓస్ లోనే అటాచ్ చేయండి. సో జనరల్ ఇక్కడ మనకు ప్రొవిజన్ ఉంది, బట్ కానీ ఆఫీసర్ గారు చెప్పిన ప్రకారం సో మరి ఏవైతే మీరు అటాచ్ చేయాలనుకున్నారో అన్ని టీఓస్ లోనే అటాచ్ చేయండి. సో అటాచ్ చేసుకొని మనం రెఫర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మీరు రెఫరెన్స్ చేయాలనుకోండి, సో ఇలా మీరు కంటెంట్ రాస్తే మీరు ఏ పేజ్కి అయితే రెఫరెన్స్ ఇవ్వాలనుకున్నారో అలా రెఫర్ చేసుకోవచ్చు. సో నేను ఇంకొక రెఫరెన్స్ కూడా ఇస్తాను. రెఫర్ పేజ్ నెంబర్ 3 మేబీ అంటున్నాను. సో అనేసి నేను అంటే లింక్ చేయాలి. ఎలా లింక్ చేస్తామండి? కంటెంట్ సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్ లో రెఫరెన్సింగ్ ఐకాన్ 3rd పేజ్ సెలెక్ట్ చేసుకుని ఓకే. నేను ఇంకొక పేజ్ కూడా రెఫర్ చేయాలనుకుంటాను. నేను అలా కాకుండా సో టెక్స్ట్ అని ఇచ్చేసి సమ్ కంటెంట్ రాసి సో నేను రెఫర్ చేయాలనుకుంటాను. సో రెఫర్ చేయాలనుకున్నప్పుడు ఫర్ సపోజ్ నోటింగ్ ఫర్ సర్క్యులేషన్ అనేసి సెలెక్ట్ చేసుకొని సో రైట్ సైడ్ లో రెఫరెన్స్ చేయాలి. చేసేటప్పుడు ఎలా చేస్తామంటే సో ఇప్పుడు ప్రతిసారి మనం రాస్తున్నాం రెఫర్ పేజ్ నెంబర్ 1. సో ఇప్పుడు సెలెక్ట్ చేయాలనుకోండి సార్, మీరు సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్ లో రెఫరెన్స్ ఐకాన్ ప్రతిసారి క్లిక్ చేయాల్సిన అవసరం లేదండి. సో ఈ ఆప్షన్ ఈజ్ ఏ మౌస్ క్లిక్ ఫంక్షనాలిటీ. సో జస్ట్ మీరు మౌస్ ఎలా అయితే మీరు రైట్ క్లిక్ ఫంక్షన్స్ ఎలా అయితే యూజ్ చేస్తారో సేమ్ అలాగే మీరు ఆపరేట్ చేసుకోవచ్చండి. సో ప్రతిసారి మనం రెఫరెన్సింగ్ ఐకాన్ క్లిక్ చేసి పేజ్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని ఓకే చేయాల్సిన అవసరం లేదు. సేమ్ మీరు ఏ పేజ్కి అయితే ఇవ్వాలనుకున్నారో సో ఆ పర్టికులర్ పేజ్ దగ్గరికి వెళ్ళి మౌస్ తో రైట్ క్లిక్ ఇవ్వండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసి రెఫర్ దిస్ నోట్. సో అలా మీరు యూజ్ చేసుకోవచ్చండి. ప్రతిసారి మీరు హైపర్ లింక్ బటన్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైతే ఇలా మీరు రాసుకున్నప్పుడు సో ఆప్షన్ ఏం చేస్తారంటే జస్ట్ 1 క్లిక్ చేయగానే సో ఆ పర్టికులర్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో రిసిప్ట్ అలాగే ఉంటుంది. సో మనకు ఆ పర్టికులర్ చూడండి సెకండ్ పేజ్ ఇచ్చే కాబట్టి ఇమీడియట్ గా సెకండ్ పేజ్ అనేది ఓపెన్ అయింది. సో ఇలా ఆఫీసర్ కి ఈజీగా ఉంటుందండి. సో అలా కాకుండా మనం రెఫరెన్స్ ఇవ్వకుండా పంపించామనుకోండి సో ఆఫీసర్ ప్రతిసారి ఆ పేజ్ నెంబర్ ఎక్కడ ఉంది అనేసి వెతుక్కోవాలి, బిల్డ్ డౌన్ చేసుకుంటూ ఉండాలి. సో కష్టం అవుతుంది కాబట్టి సో మీరు రెఫరెన్సెస్ అనేది కంపల్సరీ ఇవ్వాలండి. సో ఇది నోటింగ్ అండి. సో యాజ్ పర్ రిసిప్ట్ బేస్ చేసుకుని మీరు నోటింగ్ రాశారు. సో నోటింగ్ రాసి మీరు నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్ పంపాలి. యాజ్ పర్ హైరార్కీ ప్రకారమే మీరు ఫైల్ అనేది సెండ్ చేయాలి. సో అంతేగాని స్కిప్ చేసి నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్ అలా పంపకూడదు. సో పంపించేటప్పుడు సో ఇక్కడ టాప్ లో సెండ్ అనే ఐకాన్ ఉంటుంది. ఈ సెండ్ బటన్ క్లిక్ చేసి సో మీరు ఆప్షన్ సెండ్ చేయొచ్చండి. సెండ్ బటన్ క్లిక్ చేయగానే టు అడ్రస్ ఎవరికి పంపాలి. సో నెక్స్ట్ ఎవరికైతే పంపాలనుకున్నామో సో వాళ్ళనే మీకు టైప్ చేసుకోవచ్చు. జస్ట్ 3 క్యారెక్టర్స్ టైప్ చేయగానే వచ్చేస్తుందండి. సో నాకు చాలా మెంబర్స్ వచ్చారు కాబట్టి సో సేమ్ అండి, పైన మీరు డిపార్ట్మెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని సో మీ డిపార్ట్మెంట్ ఫిల్టర్ పెట్టుకున్నారనుకోండి సో మీ డిపార్ట్మెంట్ స్టాఫ్ మాత్రమే ఇక్కడ ఓపెన్ డిస్ప్లే అవుతారు. సో అదర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ మీకు డిస్ప్లే అవ్వరు. సో ఇలా మీరు కాంటాక్ట్స్ అనేవి ఈజీగా ఫిల్టర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఫైల్స్ అనేవి కంపల్సరీగా డిజిటల్ సైన్ చేయాలి బై యూజింగ్ ఈ సైన్ ఆర్ డిఎస్సి. సో ఫైల్ అనేది కంపల్సరీ సైన్ చేయాలి. సో ఇక్కడ మనకి ఈ సైన్ అండ్ సెండ్, డిఎస్సి సైన్ అండ్ సెండ్ 2 ఆప్షన్స్ ఉంటాయండి. సో మనం ఈ సైడ్ ప్రతి ఒక్క ఆఫీసర్ కి డిజిటల్ టోకెన్ కావాలి. సరే ఓకే. సో మనకి సైనింగ్ ఉన్న ప్రతి ఆఫీసర్ కంపల్సరీగా బై యూజింగ్ ఈ సైన్ కానీ డిఎస్సి ద్వారా సైన్ చేయొచ్చు. సో డిఎస్సి అంటే మీకు ఈ ఆఫీస్ కలెక్టరేట్ ఆఫీస్ లో మీకు డిజిటల్ టోకెన్ ఇస్తారు. సో ఆ డిజిటల్ టోకెన్ ఇన్సర్ట్ చేయగానే సో సేమ్ లైక్ పెన్ డ్రైవ్ లాగా ఉంటుంది. ఐ థింక్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఆఫీసర్ చూసే ఉంటారు. సో డిజిటల్ టోకెన్ అనేది ఇప్పట్లో మనకి ఈ ఆప్షన్ అనేది 2014 లోనే స్టార్ట్ అయింది కాబట్టి సో ప్రతి ఒక్క ఆఫీస్ లో ఈ ఆప్షన్ యూజ్ చేస్తున్నారు. సో డిజిటల్ సైనింగ్ అనేది మీరు చూసే ఉంటారు టోకెన్ అనేది. సో ఆ టోకెన్ ఇన్సర్ట్ చేయగానే మీకు డిఎస్సి అనేది ఎనేబుల్ అవుతుందండి. సో మీరు క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. సో డిఎస్సి సంబంధించిన పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఈ ఫైల్ మీద డిజిటల్ గా సైన్ అయిపోతుందండి. సో ఇప్పుడు నేను డెమో పర్పస్ కోసం కాబట్టి నేను సింపుల్ గా సెండ్ యూజ్ చేస్తున్నాను. ఇన్ కేసు మీరు డిఎస్సి టోకెన్ మర్చిపోయారు అనుకోండి సో ఇంటి దగ్గర మర్చిపోయి ఆఫీస్కి వస్తారు. సో కంపల్సరీగా సైనింగ్ అథారిటీ కాబట్టి డిజిటల్ సైన్ చేయాలి. సో మనం ఇంకొక ఆప్షన్ ఉందండి ఈ సైన్ అండ్ సెండ్. సో ఆధార్ ఓటీపీ ద్వారా కూడా మనం డిజిటల్ గా సైన్ చేయొచ్చు. సో అది ఎలా చేయాలనేది కూడా మీకు 2 మినిట్స్ అయిన తర్వాత చూపిస్తాను. సో సింపుల్ గా ప్రస్తుతానికి అయితే నేను సెండ్ బటన్ క్లిక్ చేస్తున్నాను అండి. సెండ్ బటన్ క్లిక్ చేస్తే మనకి సో ఫైల్ అనేది నెక్స్ట్ ఆఫీసర్ కి వెళ్ళిపోతుంది. సో వెళ్ళేటప్పుడు మనకు డౌట్ వస్తూ ఉంటుంది. సో నోటింగ్ రాశాను, సో నేను రాసిన నోటింగ్ కరెక్టా కాదా. సో సెండ్ చేసేటప్పుడు మనకు డౌట్ వస్తుంది. సో మనకు డౌట్ పడాల్సిన అవసరం లేదు సార్. సో రైట్ సైడ్ లోనే మనకి ఇక్కడే డిస్ప్లే అవుతుంది. మనం ఏదైతే నోటింగ్ రాసామో సో ఆ నోటింగ్ మనకి ఇక్కడే డిస్ప్లే అవుతూ ఉంటుందండి. సో బేస్డ్ ఆన్ ద నోట్ సో అదే ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం ఆప్షన్ ఓకే ఓకే ఓకే. సో మనం నోటింగ్ రాసి
సో మనం సెండ్ బటన్ క్లిక్ చేసి సెండ్ చేయొచ్చండి. సెండ్ క్లిక్ చేయగానే ఫైల్ అనేది సక్సెస్ఫుల్ గా సెండ్ అయిపోతుంది. ఇప్పుడు మన దగ్గర నుంచి ఫైల్ అనేది వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ లెవెల్ ఆప్షన్ ఫైల్ వస్తుంది. సో ఇంకొక బ్రౌజర్ లో ఇంకొక లాగిన్ ఓపెన్ చేసి ఉంచాను, గురుప్రతాప్ లాగిన్. సో ఇప్పుడు ఫైల్ ఇన్బాక్స్ క్లిక్ చేయగానే సో యూ హ్యావ్ రిసీవ్డ్ ఏ ఫైల్ ఫ్రమ్ సో అండ్ సో ఆఫీసర్, జస్ట్ క్లిక్ రిఫ్రెష్ చేయగానే మనకు మెసేజ్ వచ్చేస్తుందండి. జస్ట్ ఆ ఫైల్ మీద క్లిక్ చేయగానే మనకి సో ఫైల్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో బై డిఫాల్ట్ మనకి నోట్ 1 అని వస్తుంది. సో ఇక్కడ పేజ్ నెంబర్ 2, సో రిసిప్ట్ క్లిక్ చేస్తే మనకి ఆ రిసిప్ట్ అనేది ఓపెన్ అవుతుంది రైట్ సైడ్ లో. సో ఇక్కడ ఏదైతే నోట్ ఉంటుందో ఆ నోట్ ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. సో ఇక్కడ మనకి డిజిటల్ సైన్ వస్తుంది, డిజిటల్ సైన్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మనం డేట్ అండ్ టైం ఎప్పుడు పంపించామనేది. సో మళ్ళీ ఈ ఫైల్ మీద మనం నోటింగ్ రాయాలి కాబట్టి సో యాజ్ ఎ ఫైల్ ఆఫీసర్ గా సో నోటింగ్ రాయాలంటే మనం ఏం చేస్తామండి, మళ్ళీ యాడ్ గ్రీన్ నోట్ బటన్ క్లిక్ చేసి మనం నోటింగ్ రాయొచ్చు. సో ఎప్పుడైతే యాడ్ గ్రీన్ నోట్ క్లిక్ చేస్తామో సో టాప్ లో మనకి ప్రీవియస్ నోట్ డిస్ప్లే అవుతుంది. సో బాటమ్ లో మనం నోటింగ్ రాసుకోవచ్చు. సో ఇక్కడ స్క్రీన్ అడ్జస్టబుల్ అండి. సో మీరు అడ్జస్టబుల్ చేసుకొని మీరు రాసుకోవచ్చు. సో నేను ఫుల్ స్క్రీన్ కావాలంటే ఫుల్ స్క్రీన్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఫుల్ స్క్రీన్ పెట్టుకొని సో రైట్ సైడ్ లో ప్రీవియస్ నోట్స్ పెట్టుకోవచ్చు అండి. సో మీరు నోటింగ్ రాసేటప్పుడు మీకు డౌట్ వస్తుంది, సో నేను ఏం నోటింగ్ రాయాలో నాకు అర్థం కావట్లేదు, సో ఐ వాంట్ టు సజెస్ట్ గూగుల్, సో నాకు నోటింగ్ ప్రిపరేషన్ ఎలా కావాలనేసి. సో ఇక్కడ చాట్ జీపీటీ కూడా ఇన్వాల్వ్ అయ్యిందండి. సో ఇక్కడ రైట్ సైడ్ లో చాట్ జీపీటీ ఉంటుంది. సో ఈ ఏఐ అసిస్టెంట్స్ ఉంటుంది. ఇది బటన్ క్లిక్ చేసి సో ఇక్కడ అటాచ్, సో అటాచ్ బటన్ లో ఫస్ట్ మనం అప్లోడ్ చేయాలి. సో ఇది మనం రిసిప్ట్ అటాచ్ చేసాం కదా, సో రిసిప్ట్స్ అని అటాచ్ చేసి ఏదైతే రిసిప్ట్ బేస్ చేసుకుని సమరైజ్ కావాలనుకున్నామో సో అప్లోడ్ చేసుకోవచ్చు అండి. సో ఏదైతే రిసిప్ట్ అయినా చేసుకుని సెర్చ్ చేసుకోవచ్చు, లేదంటే నోట్ 1, నోట్ 2, నోట్ 3, సో ఒక 10 నోట్సింగ్స్ అనేవి జరుగుతాయి. 10 ఆఫీసర్స్ నోటింగ్ రాస్తారు. సో 10 ఆఫీసర్స్ ఏం రాశారో సో బేస్డ్ ఆన్ సమరైజ్ కావాలి నాకు. సో ఇప్పుడు ఆల్ నోటింగ్ సెలెక్ట్ చేసుకొని సమరైజ్ ద నోట్ అంటే మనకి ఏం చేస్తుందంటే ఆ నోట్స్ అంతా రీడ్ చేసి మనకు సమరైజ్ చేస్తుందండి. సో అదే ఫైనల్ కాదు. సో ఆ సమరైజ్ చేసిన డేటా బేస్ చేసుకుని మనకు కావాలనుకుంటే కాపీ టు ఈమెయిల్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మనం ఫ్రెష్ గా నోటింగ్ అనేది రాసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను రిసిప్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, సెలెక్ట్ చేసుకొని అప్లోడ్. సో అప్లోడ్ బటన్ క్లిక్ చేసి ప్లీజ్ సమ్మరైజ్, సో సమ్మరైజ్ అని క్లిక్ చేసి ఓకే చేయగానే సో ఏం చేస్తుందంటే ఆ డాక్యుమెంట్ మొత్తాన్ని రీడ్ చేసి సో మనకి సమ్మరైజ్ చేస్తుందండి. సో ఇట్ విల్ టేక్ సమ్ 2-3 మినిట్స్ టైం పడుతుంది. లేదు మీకు అవసరం లేదనుకుంటే మీరు డైరెక్ట్ గా టైప్ చేసుకోవచ్చు. సో జనరల్ గా మనం ఏం చేస్తుంటాం, ఇంకొక ట్యాబ్ బటన్ క్లిక్ చేసి సో చాట్ జీపీటీను ఏ టూల్స్ వాడి సో మనం యూజ్ చేస్తుంటాం. బట్ ఇక్కడ మనకి ఈ ఆప్స్ లోని ఈ టూల్ ఇంటిగ్రేట్ అయి ఉందండి. సో డైరెక్ట్ గా మనం ఏదైతే తపాలా ఉందో తపాలా అప్లోడ్ చేసుకోవచ్చు. సో నోట్ 1, నోట్ 2, నోట్ 3, నోట్ 4 ఇలా 10 ఎన్ని నోటింగ్స్ ఉన్నాయో అన్ని నోటింగ్స్ అప్లోడ్ చేసుకొని సమ్మరైజ్ నోట్ అంటే సో ఆఫీసర్ ఏవైతే నోటింగ్ రాశారో అదంతా సమ్మరైజ్ చేసి మనకి కంటెంట్ ఇస్తుంది. ఇది సమ్మరైజ్ ఆప్షన్ అండి. సో మనకు లోడింగ్ టైం పడుతుంది. సో మనకు కాబట్టి దీనికి మినిమం చూడండి వచ్చేసింది. సో యాజ్ పర్ అటాచ్మెంట్ ప్రకారం మనకు సమ్మరీ వచ్చేసిందండి. సో ఇందులో మీకు ఏ పాయింట్ అయితే కావాలనుకున్నారో సో ఆ పాయింట్ మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు నచ్చలేదు అనుకోండి, మీకు ఏ కాపీ కావాలన్నారో కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కాపీ పేస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి సార్. సో ఇప్పుడు నేను డైరెక్ట్ గా కాపీ పేస్ట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి మనకి సేమ్ ఫార్మాట్ రాదు, డిఫరెంట్ ఫార్మాట్ వస్తుంది. సో అందుకోసం మీరు ఏం చేస్తారంటే కంటెంట్ అనేది మీరు డిఫరెంట్ సోర్స్ నుంచి కాపీ పేస్ట్ చేస్తుంటారు. మేబీ ఇది ఎక్సెల్ కావచ్చు, గూగుల్ కావచ్చు, సో మొజిల్లా కావచ్చు. సో డిఫరెంట్ సోర్స్ నుంచి కాపీ పేస్ట్ చేస్తుంటారు. మీరు ఎప్పుడైనా పేస్ట్ చేసేటప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసి మీరు డైరెక్ట్ గా పేస్ట్ చేస్తుంటారు. పేస్ట్ యాజ్ ఏ ప్లెయిన్ టెక్స్ట్ యూజ్ చేయండి. సో పేస్ట్ యాజ్ ఏ ప్లెయిన్ టెక్స్ట్ చేస్తే మీకు సిస్టమ్ ఏదైతే రీడబుల్ ఫార్మాట్ ఉంటుందో ఈ ఆప్స్ ఆ రీడబుల్ ఫార్మాట్ లోకి వచ్చేసింది. చూడండి ఇక్కడ మీరు డైరెక్ట్ గా పేస్ట్ చేస్తే ఈ ఫార్మాట్ లో వచ్చింది, అంటే స్మాల్ గా సమ్ నాట్ రీడబుల్ ఫార్మాట్ లో వచ్చింది. బట్ ఇక్కడ మనం పేస్ట్ యాజ్ ఏ ప్లెయిన్ టెక్స్ట్ చేస్తే మనకి పర్ఫెక్ట్ వ్యూ అనేది వచ్చేస్తుందండి. సో ఎప్పుడైనా సరే మీరు అలా యూజ్ చేయండి, డైరెక్ట్ గా పేస్ట్ చేయకుండా పేస్ట్ యాజ్ ఏ ప్లెయిన్ టెక్స్ట్. ఇలాంటి విషయం చాలా మంది ఫేస్ చేస్తున్నారు సార్. సో మీరు కంటెంట్ మొత్తం కాపీ పేస్ట్ చేస్తుంటారు. సో మనకు బాగానే ఉంటుంది. సో ఆఫీసర్కి వెళ్ళగానే సో అది కంటెంట్ అలైన్మెంట్ సరిగా వ్యూ ఉండదు. సో మళ్ళీ మన ఆఫీసర్ని పిలిచి సో మీరేంటి నోటింగ్ ఇలా రాస్తున్నారు, సరిగా కొంచెం బాగా బెటర్ గా రాసి పంపండి అని చెప్తుంటారు. సో అలాంటప్పుడు ఇష్యూస్ అవాయిడ్ చేసుకోవాలనుకుంటే మీరు రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ యాజ్ ఏ ప్లెయిన్ టెక్స్ట్ యూజ్ చేసుకోండి. సో మీకు ఎలాంటి ఇష్యూస్ అనేవి ఉండరావండి. ఓకే, సార్ వచ్చేసి సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్. సో ఈ ఆప్షన్ లో నోటింగ్ రాసేటప్పుడు సో ఫాంట్ ఫ్యామిలీ ఏ ఉండాలి, సైజ్ ఎంత ఉండాలి, సో అవన్నీ సార్ ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేశారండి. సో ఇవన్నీ మనం ప్రతిసారి ఇక్కడ సెట్ చేసుకోలేము. ఫాంట్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి, సో వర్ధన సెలెక్ట్ చేసుకోవాలా, టైమ్స్ న్యూ రోమన్ సెలెక్ట్ చేసుకోవాలా. సో ఇవాళ షేర్ చేయండి మీరు. ఓకే,
ఇక్కడ సార్ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారండి. ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి, ఫాంట్ ఫ్యామిలీ ఎంత ఉండాలి, లైన్ స్పేసింగ్ ఎంత ఉండాలి, లాంగ్వేజెస్ ఎంత ఉండాలి, మార్జిన్స్ ఎంత ఉండాలి. సో అదంతా సార్ సమ్ పాయింట్స్ ఇచ్చారు. సో ఆ పాయింట్స్ అన్ని మీకు పంపిస్తారండి. సో ఆ పాయింట్స్ ప్రకారం మీరు ప్రిపేర్ చేసుకోండి. సో ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు అండి. సార్ వచ్చేసి టైప్ వచ్చేసి ఏరియల్ పెట్టమన్నారు. సో ఏరియల్ కావాలన్నప్పుడు సో మీరు ప్రతిసారి ఇక్కడ ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. సో మనకి సెట్టింగ్స్ లో చిన్న సెటప్ ఉంది. సెట్టింగ్స్ బటన్కి వెళ్ళి ప్రిఫరెన్సెస్ క్లిక్ చేయండి. ప్రిఫరెన్సెస్ క్లిక్ చేసి సో ఇక్కడ మీకు ఫాంట్ సైజు, ఫాంట్ ఫ్యామిలీ, సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయండి. ఫైల్ సెట్టింగ్స్, సో ఇక్కడ మీకు ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి సార్? ఫాంట్ సైజ్ 14. సో సార్ వచ్చేసి 14 సైజ్ ప్రిఫర్ చేస్తున్నారు. సో 14 సెలెక్ట్ చేసుకోండి. సో ఫాంట్ ఫ్యామిలీ సార్ ఏరియల్ చెప్పారు. సో మీకు ఏదైతే సార్ సజెస్ట్ చేశారో అవి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఏరియల్ సెలెక్ట్ చేసుకొని సేవ్. సో వన్స్ ఇలా క్లిక్ చేసుకోగానే మీకు బై డిఫాల్ట్ ఈ ఆఫీస్ లో నోటింగ్ క్లిక్ చేయగానే మనకు అదే సైజ్ వచ్చేస్తుందండి. అదే సైజ్ మనకి రిఫ్లెక్ట్ అయిపోతుంది. చూడండి సార్, యాడ్ గ్రీన్ నోట్ క్లిక్ చేయగానే సో ఫాంట్ వచ్చేసి ఏరియల్, సైజ్ వచ్చేసి 14. మళ్ళీ మనం ప్రతిసారి కంటెంట్ మొత్తం టైప్ చేసి సో స్క్రీన్ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. సో ఇలా మీరు ఈ సైజ్ అనేది ఫాలో అవ్వాలి. సో ఇవి మీకు ఆల్రెడీ ఇవి సర్క్యులేట్ కూడా చేస్తారు. ఓకే, మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సో అలాగే మీరు నోటింగ్ రాసేటప్పుడు సో మీకు నోటింగ్ రాసే ఓపిక లేదు. సో మీరు స్పీచ్ ఇస్తే రావాలి. సో మీకు స్పీచ్ ద్వారా కూడా చేసుకోవచ్చు అండి. సో స్పీచ్ అంటే సో ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్ ఉంటుంది. సో రికార్డింగ్ బటన్ క్లిక్ చేసి మీరు స్పీచ్ ఇస్తే టెస్టెడ్ గా వస్తుందండి. సో నేను మీకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని తెలుగు సెలెక్ట్ చేసుకుని తెలుగు చెప్తే తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుని ఇంగ్లీష్ చెప్తే ఇంగ్లీష్ వస్తుంది. ఫర్ సపోజ్ మీరు తెలుగు కావాలనుకోండి, తెలుగు సెలెక్ట్ చేసుకొని హిందీ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ రికార్డింగ్ క్లిక్ చేసి కైసే హో స్టాప్ క్లిక్ చేయగానే సో మనకి కంటెంట్ వచ్చేస్తుందండి. సో మీరు ఏదైతే స్పీచ్ ఇస్తారో కైసే హో సో మీరు ఏదైతే ఇస్తారో ఇక్కడ చూడండి సార్ వచ్చేసింది. సో మీరు ఏ లాంగ్వేజ్ అయినా సరే అండి, మీరు సెలెక్ట్ చేసుకొని మీరు టైప్ చేశారనుకోండి, కంటెంట్ మొత్తం రీడింగ్ వచ్చేస్తుందండి. సో మీరు తెలుగు కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, సో వాట్ ఎవర్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు 2 minutes వరకు స్పీచ్ ఇవ్వచ్చండి. 2 minutes వరకు స్పీచ్ ఇస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తానే ఉంటుంది. సో అదే మీరు తెలుగు కావాలనుకోండి, తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని మీరు స్పీచ్ ఇవ్వాలి, ఇస్తే మీకు వచ్చేస్తుందండి. సో ఇందులో మనకి ఈఆఫ్ లో చాలా అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి సార్. సో మేజర్ గా మనం ఏంటంటే సో నోటింగ్ ప్రిపరేషన్ అనేది మీరు ఎలా అయితే చేస్తున్నారో ఫిజికల్ గా, సో ఎలక్ట్రానిక్ గా చేసేటప్పుడు కొన్ని సెట్టింగ్స్ ఫాలో అవ్వండి. సో అప్పుడు మీకు నోటింగ్ అనేది చాలా రీడబుల్ ఫార్మాట్ లో ఉంటుంది. సో ఇలా మీరు నోటింగ్ రాసుకోవాలి. సో మీరు పంపించేటప్పుడు సెండ్ బటన్ క్లిక్ చేసి మీరు ఆఫీసర్కి సెండ్ చేయొచ్చండి. సెండ్. సో ఇప్పుడు ఇందాక మనం ఇన్ ఛానల్ క్లిక్ చేసాం అనుకోండి, సో ఇన్ ఛానల్లో ప్రతిసారి మన ఎవరైతే మూమెంట్స్ ఉన్నాయో అవి ఇక్కడ వచ్చేస్తాయండి. సో ప్రిఫర్ లిస్ట్ లో కూడా మనం కాంటాక్ట్స్ ని యాడ్ చేసుకోవచ్చు. సెండ్. సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. సో నెక్స్ట్ డ్రాఫ్ట్ ప్రిపరేషన్ ఒకటి ఉంటుంది. సో మనం ఫైల్ సంబంధించి డ్రాఫ్ట్ అనేది కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటామండి. సో అది మేబీ సర్క్యులర్ కావచ్చు, మెమో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అవన్నీ మనం ఏం చేస్తామంటే ఫైల్ లోపల డ్రాఫ్ట్ అనేది క్రియేట్ చేస్తాం. సో డ్రాఫ్ట్ అనేది ఇక్కడ ఉంటుందండి. సో డ్రాఫ్ట్ బటన్ క్లిక్ చేసి క్రియేట్ న్యూ డ్రాఫ్ట్. సో ఇక్కడ మనం ఈ డ్రాఫ్ట్ లెటర్ అనేది ఇక్కడ ప్రిపేర్ చేస్తామండి. సో అది మీరు డైరెక్ట్ గా అప్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు ఏదైనా వర్డ్ లో ప్రిపేర్ చేశారనుకోండి, సో యాజ్ ఈజ్ అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో అప్లోడ్ చేసుకుంటూ సెండ్ చేయొచ్చు. డౌట్స్ ఉంటే అడగండి సార్. ఫైల్ క్రియేట్ చెప్పండి సార్.
సార్ అది ప్రిఫర్ లిస్ట్ లో కాంటాక్ట్ యాడ్ చేయడానికి ఒకసారి చెప్పరా సార్? అది టాప్ 10 లో రీసెంట్ 10 లో చూపిస్తున్నా తప్ప ప్రిఫర్ లిస్ట్ సెట్టింగ్స్ కి వెళ్ళి ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ క్లిక్ చేసి ప్రిఫర్డ్ లిస్ట్. ఓకే. సో ప్రిఫర్ లిస్ట్ క్లిక్ చేసుకుని మీరు ప్రిఫర్ లిస్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు అండి. సో మీరు ఏదైతే కావాలనుకున్నారో యాడ్ యూజర్ బటన్ క్లిక్ చేసి మీరు చేసుకోవాలి. ఓకేనండి. అంటే ఇది వరకు సెండ్ లో దాని పక్కనే ఉండేది, ఇప్పుడు లేదండి, సెట్టింగ్స్ లో చేసుకోవాలి. సో అందులో ఈ ఆప్స్ యూజ్ చేసిన తర్వాత మీరు నెవర్ టచ్ ఈ ఆప్షన్ అసలు మీరు యూజ్ చేయకూడదు. సో ప్రిఫరెన్సెస్ క్లిక్ చేసిన తర్వాత సో మనకు టాప్ లో కింద బాటమ్ ఒక ఆప్షన్ ఉంటుందండి. సో డిఎస్సి ఆథెంటికేషన్. సో మనకు బై డిఫాల్ట్ నో అని ఉంటుంది. మీరు పొరపాటున ఎస్ క్లిక్ చేసి సేవ్ చేశారనుకోండి, మీకు ఈ ఆప్స్ ఓపెన్ అవ్వదు. సో ఎర్రర్ వచ్చేస్తుందండి. సో మీరు ప్రతి ఒక్క ఆప్షన్ ఏది ఉందని సెలెక్ట్ చేసి క్లిక్ చేసి సేవ్ చేశారనుకోండి, సో మీకు ఈ ఆప్షన్ ఓపెన్ అవ్వదు. సో ఈ డిఎస్సి ఆథెంటికేషన్ ఆల్వేస్ నో ఉండాలి. నోట్ చేసుకోండి సార్. మీరు ఇన్ కేస్ సెట్టింగ్స్కి వెళ్ళి ప్రిఫరెన్సెస్కి వెళ్ళి మీరు ఈ ఆప్షన్ అయినా టచ్ చేయండి, నో ప్రాబ్లం. బట్ డిఎస్సి ఆథెంటికేషన్ వేసి పెట్టారనుకోండి, సో మళ్ళీ మీరు ఈ ఆప్స్ టీమ్ ని కాంటాక్ట్ చేసేంత వరకు మీకు ఈ ఆప్స్ లాగిన్ ఓపెన్ అవ్వదు. సో డిఎస్సి ఆథెంటికేషన్ ఆల్వేస్ నో ఉండాలి. ఓకేనండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మీ పీపీటీ ఆన్ చేయి బాబు.